పెళ్ళవగానే డ్రీమ్స్ అక్కడితో ఆగిపోతాయి అని అనుకుంటారు, పిల్లలు పుట్టగానే ఇంకా అంతే కథ, ఫుల్ స్టాప్ ఫర్ అంబిషన్స్ అండ్ గోల్స్. కానీ మీరు మాత్రం మీ ప్యాషన్ని, ప్రొఫెషన్ని, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ని అన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఏదో అలా నడిపించేస్తున్నారు నిజం చెప్పాలంటే మీతో. మై ఫస్ట్ సెట్ వాజ్ పేరెంటింగ్. సో దాన్ని వర్డ్ ప్లే చేసి పేరెంటింగ్ అని చేసి 15 minutes చేయమన్నారు, చూడమన్నారు హౌ ఇట్ గోస్. 15 minutes సెట్ని నేను 45 minutes చేశాను. ఏదైనా ఒక ఇన్సిడెంట్ నరేట్ చేయాలంటే మా ఆయన అడిగారు ఏం జరిగిందని. ఒక 1 line 2 linesలో అయిపోయింది చాలా బ్లాండ్గా. నేను అనుకో ఫుల్ తడకా వేసి, పోపు వేసి, తిరగమూత వేసి, మసాలా వేసి, అప్పుడు ఇలా జరిగింది అనుకుంటే స్టోరీ టెల్లింగ్ ఆటలో నేను ఇలా చెప్పేదాన్ని. అప్పుడు వాళ్ళు అన్నారు అన్నమాట, మేబీ యూ షుడ్ ట్రై. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాను, నేను సగం లైఫ్ అయిపోయిందనే ఫీలింగ్లో ఉన్నాను. ఇది నా మిడ్ లైఫ్ క్రైసిస్ ఏమో. స్టాండప్ కామెడీ, ఉమెన్ స్టాండప్ కామెడియన్, ఓ వావ్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అదేంటమ్మా మనది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కదా, ఇవన్నీ మన ఫ్యామిలీస్కి పెద్దగా సూట్ అవ్వలే అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయ్యో ఆంటీ నేను అందరినీ నవ్విస్తున్నాను ఆంటీ, ఏడిపించట్లేదు మీరు అన్నట్లుగా. చిన్నప్పుడు నాకు అంత మంచి హిందీ వచ్చేది కాదు. సో ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నారనమాట, యువర్ హిందీ ఈజ్ వెరీ బ్యాడ్. ఓకే, లెట్ మీ షో యూ. దేర్ ఇస్ ఆల్వేస్ అ సెన్సిటివ్ థిన్ లైన్ అన్నమాట, ఇటు హెల్తీ కామెడీకి, ఇటు డార్క్ ఆర్ హ్యూమిలియేటింగ్ కామెడీకి. నేను ఇలా అన్నానా అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. 1-2 సార్లు మేబీ ఐ క్రాస్ ద లైన్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లల మీద కొంచెం ఆ డార్క్ జోక్స్ అవన్నీ టాలరేట్ చేసేటివి నో, డెఫినెట్లీ నాట్. చేస్తే ఆడియన్స్లో మెంబర్స్ని రోజు చేస్తే వాళ్ళు ఎంత హ్యూమిలియేట్ అవుతారు, చాలా హ్యూమిలియేట్ అవుతారు. ఐ హ్యావ్ బిన్ ఇన్ దాట్ సిచ్యువేషన్. నేను కొన్ని షోస్కి వెళ్ళినప్పుడు పీపుల్ స్టార్టెడ్ రోస్టింగ్ అబౌట్ మీ. సో ఇంట్లో వెళ్ళి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానంటే ఎట్లా ఉండే వాళ్ళ రియాక్షన్? ఫస్ట్ మా పేరెంట్స్ అయితే ఇప్పుడు అవసరమా, ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుంది, ఎందుకంట అంత స్కూల్ ఫీజే, సంతోషాలు అన్నీ పొట్లం కట్టుకుని ఎక్కడికో ఎగిరిపోయినాయి. ఇలా అంత స్కూల్ ఫీజు కట్టాక మా అమ్మాయి రోజు అబ్బా నాకు ఇవాళ స్కూల్కి వెళ్ళాలని లేదు, అలా వారంలో ఒక రోజు డుమ్మా అనమాట. యాక్చువల్లీ మీ వాయిస్ చాలా బాగుందండి, సింగర్ అవ్వాల్సిందని ఇవన్నీ నాకు ఇంకా టాపిక్స్ అనమాట. అండ్ ప్లస్ నాకు యాడెడ్ పెళ్ళింది కాబట్టి హస్బెండ్స్, నాది లవ్ మ్యారేజ్ కాబట్టి అది ఇంకొక సీన్స్ ఇస్తారా, ఇంటర్ కాస్ట్ అండ్ ఇంటర్ లాంగ్వేజ్ కాబట్టి, ఇంటర్ రీజన్ కాబట్టి స్టోరీ ఉంది. యాక్చువల్లీ వి హావ్ టు మేక్ అ పాడ్కాస్ట్ ఆన్ దిస్. మనం ఓ సినిమా తీసేద్దాం. చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన సూపర్ హీరోస్ ఎవరు? సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ కదా. కానీ వీళ్ళందరూ సూపర్ హీరోస్గా ఎలా మారారు? వాళ్ళు వాళ్ళ క్యాపబిలిటీస్ని కరెక్ట్గా అనలైజ్ చేసి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల. సో దిస్ ఈస్ హౌ అ మ్యాన్ ఆర్ అ విమెన్ టర్న్స్ ఇంటూ సూపర్ మ్యాన్ అండ్ సూపర్ విమెన్స్. సో ఈ సిరీస్లో నేను మీకు అలాంటి ఎంతో మందిని ఇంట్రడ్యూస్ చేసి ఒక కొత్త, అండ్ టుడే వీ హ్యావ్ వన్ సచ్ సూపర్ విమెన్ విత్ అస్, సుష్మా చిట్టా గారు. She's a multilingual stand-up comedian who makes organic and clean musical comedy. తన మిషన్ వచ్చేసి ఇంక్లూజివిటీని ప్రమోట్ చేయడం. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాళ్ళ ఫ్యామిలీతో, పిల్లలతో కలిసి సరదాగా షోని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ యు నో వాట్, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ షో స్టీలర్, షీఈ్ ఆల్సో అ 9 to 5 ప్రొఫెషనల్. తను టెక్నికల్ రైటర్గా పని చేస్తూ షీఈ్ ఆల్సో లీడింగ్ అ విమెన్ ఫోరం కాల్డ్ విమెన్ ఆఫ్ వండర్. అండ్ తను ఈ రెండిటికన్నా ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ జాబ్ ఇంకొకటి చేస్తుంది. ఏంటో తెలుసా? షీఈస్ ద కూలెస్ట్ మామ్. తన 5-year-old లిటిల్ క్యూట్ గర్ల్ చేసే అల్లరి ఒక కొత్త స్టాండప్ సెట్ అనే చెప్పొచ్చు. అండ్ టుడే ఐ వెల్కమ్ సుష్మా గారు టు జాయిన్ దిస్ కాన్వర్సేషన్. హలో అండి. హాయ్ దాక్షాయిని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. You're looking so pretty actually. You're looking so pretty and you are a Wonder Woman as well. Every woman out there is a Wonder Woman nowadays. Definitely. యాక్చువల్గా చెప్పాలంటే మీ పర్సనాలిటీ చాలా ఇంట్రెస్టింగ్గా, అడ్మైరింగ్గా అనిపిస్తుంది. బికాస్ పెళ్ళవగానే డ్రీమ్స్ అక్కడితో ఆగిపోతాయి అని అనుకుంటారు, పిల్లలు పుట్టగానే ఇంకా అంతే కథ, ఫుల్ స్టాప్ ఫర్ అంబిషన్స్ అండ్ గోల్స్. కానీ మీరు మాత్రం మీ ప్యాషన్ని, ప్రొఫెషన్ని, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ని అన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఏదో అలా నడిపించేస్తున్నారు నిజం చెప్పాలంటే మీతో.
సో నేను పర్ఫెక్ట్గా నడిపించాలి అని మాత్రం నేను ఎప్పుడు కోరుకోలేదు, జస్ట్ ట్రై చేస్తున్నాను అంతే. స్టాండప్ కామెడీ హ్యాపెన్ టు మీ వెన్ ఐ వాజ్ ఆల్సో స్టక్ లైక్ మెనీ అదర్ ఉమెన్. పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, లైఫ్ ఇలా రివాల్వ్ అయిపోతుంది, ఇంతే నా జీవితం, వేరే ఏమీ అంబిషన్ లేదా. అలాంటి టైంలో నేను ఈ స్టెప్ తీసుకున్నాను. ఐ వాంటెడ్ టు explore stand-up comedy. I wanted to explore my passion and hobby and invest more time into that. That's when this happened. సో అంటే ఎట్లా బేసిక్గా మీరు ఫస్ట్ నుంచే ఈ స్టాండప్ కామెడీ అనేది మీ మైండ్లో ఉండేనా, లేకపోతే ఈ డైలీ సినారియోస్ వల్ల మధ్యలో వచ్చిన థింగ్ ఇది ఇంట్రెస్ట్? సో జర్నీ అంతా నేను మీకు ఒకసారి చెప్తాను. యా, డన్. వెరీ ఇంట్రెస్టెడ్ టు లిసన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే. సో కోవిడ్ కంటే ముందర నేను డెలివర్ చేశాను పాపని. అండ్ 2 months బిఫోర్ కోవిడ్ లాక్డౌన్ అయిపోయింది. అందరం ఇలా ఇళ్ళల్లో లాక్డౌన్ అయిపోయాం. 2 years అలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసాను. దాని తర్వాత ఒక రోజు ఐ స్టార్టెడ్ థింకింగ్, ఇదే నా లైఫ్, వర్క్, పాప, ఇంతేనా, ఇంక వేరే ఏం లేదా అన్న టైంలోని నేను ముందర యాక్చువల్లీ కామిక్ స్ట్రిప్స్ క్రియేట్ చేసేదాన్ని, డిజిటల్ కామిక్ స్ట్రిప్స్, వర్క్ అండ్ ఫర్ ఫన్. దెన్ ఐ స్టార్టెడ్ రీడూయింగ్ ఇట్. నాకు చాలా బాగా అనిపించేది. ఓకే, దిస్ ఇస్ ఇట్ అని. 2023 వచ్చింది అండ్ దెన్ AI కేమ్. సో వాట్ టుక్ మీ 40 hours of effort, that was done within 3 minutes with the help of AI. So I thought, no, I need to shift. అలాంటి టైంలో అండ్ అదే టైంలో హైదరాబాద్లో చాలా ఓపెన్ మైక్స్ అండ్ ఈ స్టాండప్ కామెడీ స్పేస్ కూడా పెరగడం జరిగింది. దెన్ ఐ డిసైడెడ్ లెట్ మీ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఆఫీస్లో నేను ఒక ఉమెన్ ఆఫ్ వండర్ ఫోరం దాంట్లోనే నేను స్టార్ట్ చేశాను. శంకుస్థాపన అక్కడే జరిగింది. సో అక్కడ స్టార్ట్ చేశాను. సో ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ సెట్ వాజ్ పేరెంటింగ్. సో దాన్ని వర్డ్ ప్లే చేసి పేరెంటింగ్ అని చేశాను. సో వాట్ దే టోల్ మీ 15 minutes చేయమన్నారు, చూడమన్నారు హౌ ఇట్ గోస్. 15 minutes సెట్ని నేను 45 minutes చేశాను. ఎంగేజింగ్ అండ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ ఇట్. అసలు ఆ 45 minutes ఎలా అయిందో నాకే అర్థం కాలేదు. సో ఐ వాజ్ లైక్, ఓకే, నేను 45 minutes ఫస్ట్ టైంలోనే చేస్తే మేబీ ఐ కెన్ ట్రై దిస్ అని అనుకుని వెంటనే నేను ఓపెన్ మైక్కి రిజిస్టర్ అయ్యాను. సో ఇఫ్ యూ నో ది కాన్సెప్ట్ ఆఫ్ ఓపెన్ మైక్స్, ఫస్ట్ టైం ఆర్టిస్ట్ అయితే మీకు 3 minutes టైం ఇస్తారు. అండ్ 2.5 minutesకి మీకు లైట్ ఫ్లాష్ చేస్తారు అనమాట, దట్ యువర్ టైమ్ ఇస్ అప్ అని. 3 minutesలో ఏం చెప్తాం అని అనుకున్నాను నేను, పేరు చెప్తేనే అయిపోతుందేమో అని. ఐ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. సో అది నేను హిందీ ఇంకా ఇంగ్లీష్లో చేశాను. ద థీమ్ వాజ్ హిందీ అండ్ ఇంగ్లీష్. Then I thought, okay, how can I make it interesting within 3 minutes? Clean comedy eppudu was my forever goal. That's when I started adding musical comedy. నేను పాటలు యాడ్ చేశాను, 3-4 songs యాడ్ చేశాను. సో పాటలతో జనాలు చాలా కనెక్ట్ అవుతారు. అండ్ వెన్ యూ సింగ్ ప్యారడీస్, ఓ ఈ పాటని ఇలా పాడతారా, ఓకే, ఇందులో ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ. చిన్నప్పుడు ఒక షో కూడా వచ్చేది యాక్చువల్గా ప్యారడీస్ అని చెప్పేసి టీవీ ఛానల్లో. ఇప్పుడు అది అంతరించే టైంలో మళ్ళీ మీరు చెప్తున్నారు. ఓ థ్యాంక్ యూ సో మచ్. మన మోడర్న్ దానికి అదొక చిన్న టచ్, అదొక చిన్న టచ్. సో అలా నేను 2 years నుంచి ఓపెన్ మైక్స్ అండ్ చాలా సోలో షోస్ అండ్ కార్పొరేట్ షోస్ అండ్ ఆల్ దాట్ హ్యాపెండ్ అండ్ హియర్ ఐ యామ్ టుడే సిట్టింగ్ విత్ యూ ఇన్ అ పాడ్కాస్ట్. సో బేసిక్గా మీరు ఇలా చేద్దాము అనుకున్నారు అండ్ కోవిడ్ అప్పుడే పాప పుట్టింది అన్నారు. ఐ నో ఇట్ మైట్ బీ మోస్ట్ డిఫికల్ట్ కదా ఆ టైంలో, కోవిడ్లో ఇది మేనేజ్ చేస్తూ అండ్ మీ మైండ్లో కొత్త థాట్స్ కూడా వచ్చినాయి. అప్పుడే పునాది పడింది కదా బేసిక్గా. సో ఇంట్లో వెళ్ళి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానంటే ఎట్లా ఉండే వాళ్ళ రియాక్షన్? ఫస్ట్ మా పేరెంట్స్ అయితే, ఇప్పుడు అవసరమా, నీకు ఆల్రెడీ యూ హ్యావ్ టూ మచ్ ఆన్ యువర్ ప్లేట్, 9 to 5 జాబ్, అండ్ 9 to 5లో ఎండ్ అవ్వదు, బికాస్ వీఆర్ ఆల్ వర్కింగ్ విత్ గ్లోబల్ టీమ్స్. కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుందో ఎప్పుడు లాగౌట్ టైంకి అవ్వదు, అండ్ ఎస్పెషలీ వెన్ యూర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో అదే మనంతట మనం సెట్ చేసుకోవాలి, బౌండరీస్ సెట్ చేసుకుని అండ్ పాపతో టైం స్పెండ్ చేసి ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ, యూ ఆల్రెడీ హ్యావ్ సో మచ్ ఆన్ యువర్ ప్లేట్, యూ వాంట్ టు డూ దిస్ నౌ, ఇంకొన్ని ఇయర్స్ ఆగి చెయ్యి. ఇంకే నాకు చిన్నప్పటి నుంచి ఒకటే, ఎవరైనా నో చెప్తే అది నేను పక్కా చేయాల్సిందే. నైస్, వెరీ నైస్ అండి, చక్కని కట్టుబాట్లు. యా, దిస్ హ్యాపెన్స్, పిల్లలు అంతే ఉంటుంది కదా బేసిక్గా. ఇది వద్దు అంటే ఆహా వద్దా, ఒక్కొక్కసారి చేద్దాం, లెట్ ట్రై. అండ్ ఐఎమ్ దట్ సెకండ్ చైల్డ్ సిండ్రోమ్ అనమాట. ఫస్ట్ కిడ్ అనుకోండి, పేరెంట్స్ చెప్పింది వింటారు యూజువల్గా. ఇట్స్ యూ, నాకేమో నేనే పెద్దదాన్ని. ఓ
అయితే మీరు డెఫినెట్గా మీ పేరెంట్స్ చెప్పింది Yeah. మొత్తం వినకపోయినా 90% లేదు లేదు నేను 100% 100% మా అక్క కూడా వింటుంది. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక క్లారిటీ ఉందన్నమాట, ఇది తినైతే ఇంకా మన మాట వినదు, మనం ప్రిపేర్ అయిపోవాలి ఫర్ ద వర్స్ట్ కేస్ సినారియో. సో మేము చెప్పాల్సింది మేము చెప్పాం, తర్వాత మీ ఇష్టం అని వాళ్ళు అలా ఇచ్చేసారు ఎక్కువ. నేను చిన్న కూతురు మీద ఉండే నమ్మకం అది వాళ్ళకి. నమ్మకం అనమాట, ఇది ఎలాగో వినదు సర్లే అంటే అయిపోద్ది అని నేను అలా చేసేసాను. హస్బెండ్ దగ్గర వచ్చేసి నువ్వు స్టాండప్ కామెడీ చేస్తావా, అదంత ఈజీ కాదు, మమ్మల్ని నవ్వించినంత ఈజీ కాదు అని. కానీ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఎక్కడ వచ్చిందంటే మా ఫ్రెండ్స్ చెప్పారనమాట. ఏదైనా ఒక ఇన్సిడెంట్ నరేట్ చేయాలంటే మా ఆయన అడిగేవారు ఏం జరిగిందని. ఒక 1 లైన్ 2 లైన్స్లో అయిపోయి చాలా బ్లాండ్గా. నేను అనుకో ఫుల్ తడకా వేసి పోపు వేసి తిరగమూత వేసి మసాలా వేసి అప్పుడు ఇలా జరిగింది అనుకుంటే స్టోరీ టెలింగ్ ఆటలో నేను ఇలా చెప్పేదాన్ని. అప్పుడు వాళ్ళు అన్నారు అనమాట, మేబీ యూ షుడ్ ట్రై అన్నారో లేదో నేను ఇంకా అలా స్టార్ట్ చేసేసాను. ఇఫ్ నాట్ నౌ వెన్ విల్ ఐ డూ దిస్, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాను, నేను సగం లైఫ్ అయిపోయిందనే ఫీలింగ్లో ఉన్నాను. ఇది నా మిడ్ లైఫ్ క్రైసిస్ ఏమో స్టాండప్ కామెడీ. లేదు. సో వాళ్ళు అలా అనుకున్నారు. కానీ ఇప్పుడు మా మమ్మీ దగ్గర చాలామంది వచ్చి అడుగుతారు, మీ అమ్మాయి స్టాండప్ కామెడీ చేస్తుందంట కదా అంటే ఏంటండి అని అంటే, స్టాండప్ కామెడీ తనకేలేండి, నాకైతే సిట్ డౌన్ ట్రాజడీనే. తను మా మీద జోకులు వేసుకుంటుంది, మిగతా వాళ్ళు కూర్చునే వాళ్ళు నవ్వుకుంటారు, మేమే ఇలా కూర్చుని ఓహో నవ్వాలా ఎడవాలో అని తెలియకుండా కూర్చుంటాను అనమాట. ఎందుకంటే నేను మిగతా వాళ్ళ మీద జోకులు వేయను, మా ఫ్యామిలీలో జరిగేది ఎవ్రీడే సినారియోస్ మీదనే జోకులు వేస్తాను కాబట్టి. సో వీళ్ళు కొంచెం సాక్రిఫైస్ అయిపోతారనమాట, మా పేరెంట్స్, మా హస్బెండ్, డాటర్. ఇప్పుడైతే మా కూతురు అనేస్తుంది కూడా, నువ్వు నా గురించి అస్సలు చెప్పక ఇంకా అని, చాలు టేక్ న్యూ టాపిక్స్ అని. సో మీ ఫ్యామిలీలో మీరు చూసే ఈ ఇన్సిడెంట్స్నే స్టాండప్ కామెడీ లాగా మీకు ఇన్స్పిరేషన్ లాగా అవుతుంది కదా? ఎస్, అండ్ మేజర్లీ బికాజ్ ఐ హ్యావ్ 4 generations లివింగ్. My parents baby boomers, me and my husband millennials, and my sister-in-law, she's a Gen Z, and my daughter is Gen Alpha. నైస్ అమ్మా. సో ఒక్కొక్క సినారియో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు ఎంత డిఫరెంట్ ఉంటుందో. అందరికంటే బలైపోయితే మిలీనియల్సే అక్కడ, మేమే అంటే మేము ఇది అర్థం అవ్వదు, ఇది అర్థం అవ్వదు కదా. అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలాగో జెన్జీ జెన్ ఆల్ఫా వినరు. జెన్జీ అయినా కొంచెం వింటారేమో కానీ జెన్ ఆల్ఫా అస్సలు నో వే. వాళ్ళు ఇంకా టీనేజ్కి వచ్చేసరికి కష్టం, చాలా కష్టం. నాకు చాలా మంది వాళ్ళు మాట్లాడే భాష మనకు అర్థం కాదు గట్టిగా మాట్లాడితే కదా. చాలా మంది నా కూతుర్ని చూసి చెప్పారనమాట, నేను ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా టీనేజ్లో నీకు చాలా చుక్కలు కనిపిస్తాయి, ముందుంది పండగ అంటే ఇప్పుడే నాకు చుక్కలు రోజు కనిపిస్తున్నాయి, ఇంకా ముందు ఇంకెలా ఉంటుందో. ఇప్పుడు తను ఏం చదువుతుంది? షీఈస్ గోయింగ్ టు ఫస్ట్ స్టాండర్డ్, షీఈస్ 5 years old. ఓకే. పేరుకే. తను కూడా మీలాగేనా ఫుల్గా మాట్లాడుతూ ఉంటుందా? మాట్లాడుతుంది. ఓకే, జీన్స్ వచ్చింది. స్టేజ్ ఫియర్ లేదు. షీ లైక్స్ టు బీ ఆన్ స్టేజ్, షీ లైక్స్ టు బీ ది సెంటర్ ఆఫ్ అటెన్షన్, లైమ్ లైట్లో ఉండాలి, అలానే ఫుల్. నైస్, వెరీ నైస్. సో బేసిక్గా పెళ్ళి కాకముందు అంటారా మన డెసిషన్స్ని పేరెంట్స్తో మనము డిస్కస్ చేసుకొని క్లోజ్ చేస్తాం, కానీ పెళ్ళైన తర్వాత ఇట్స్ నాట్ లైక్ దట్. కలెక్టివ్ ఒపీనియన్స్ని కన్సిడర్ చేయాలి, ఇటు హస్బెండ్ని, పేరెంట్స్ని, మీ మదర్ ఇన్ లా వాళ్ళని, ఇంతమంది ఒపీనియన్స్ని తీసుకున్నప్పుడు అసలు ఎలా ప్రాసెస్ అవుతుంది అసలు? నేను అందుకనే ఎక్కువ ఎవరిని అడగలేదు, హాబీ లాగా స్టార్ట్ చేసేసాను కదా, లెట్స్ సీ వేర్ ఇట్ గోస్ అన్నట్టు. కాకపోతే ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ వెరీ అగ్రెసివ్లీ. ఎవ్రీ వీకెండ్ చేసేదాన్ని. వీక్ డేస్ వర్క్, సాటర్డే సండే వస్తే నేను బ్యాక్ టు బ్యాక్ ఓపెన్ మైక్స్ చేసేదాన్ని. ఒక ఓపెన్ మైక్ అయిపోయిందా నేను వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ వేరే ఓపెన్ మైక్, లేకపోతే అదే ప్లేస్లోని వేరే ఓపెన్ మైక్ జరిగితే దానికి కూడా ఎన్రోల్ అయిపోయేదాన్ని. సో కొంచెం ఫ్యామిలీ లైక్ డిస్టర్బ్ అవుతుంది. సో సంబడి ఎల్స్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్. అది వీకెండే కాబట్టి బికాజ్ మై హస్బెండ్ ఇస్ ఎట్ హోమ్ ఆర్ బికాజ్ మై పేరెంట్స్ కెన్ హెల్ప్ మీ అవుట్, నేను అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాను. బట్ ఎస్, దిస్ క్యాన్ బీ అ లిటిల్ ప్రాబ్లమ్ ఫర్ అదర్స్, ఎస్పెషలీ ఫర్ ఫీల్డ్స్ లైక్ దిస్. ఇట్స్ నాట్ అ వెరీ నోన్ ఫీల్డ్, రిస్క్ కొంచెం ఎక్కువ. అండ్ మీకే అసలు ఏం తెలియకుండా అడుగు పెట్టినారు కదా? నాకైతే ఏం తెలీదు. అలా వెళ్ళి యూ స్టార్టెడ్ ఇట్ అంతే. ఇట్స్ ఫర్ మై ప్యాషన్ విత్ స్టోరీ టెలింగ్. నాకు స్టోరీ టెలింగ్ అంటే చాలా ఇష్టం, అండ్ నాకు విటీగా చెప్పడం ఇంకా ఇష్టం. సో నేను స్టోరీ టెలింగ్ విత్ హ్యూమర్ కంబైన్ చేస్తే స్టాండప్ కామెడీ అయ్యింది.
బట్ ఇట్స్ నాట్ వైడ్లీ యాక్సెప్టెడ్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్. ఉమెన్ స్టాండప్ కామెడియన్ ఓ వావ్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అదేంటమ్మా మనది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కదా, ఇవన్నీ మన ఫ్యామిలీస్కి పెద్దగా సూట్ అవ్వలే అని చెప్పేవాళ్ళు ఇలా కూడా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు యాక్చువల్గా. అలా వినేసి వదిలేయడమే. అయ్యో ఆంటీ నేను అందరినీ నవ్విస్తున్నాను ఆంటీ, ఏడిపించట్లేదు మీరు అన్నట్లుగా. మీరు అన్నట్టు. సో మీరు కూడా ఒకరోజు రండి నా షోకి, కూర్చొని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అని అంటే కొంచెం వాళ్ళు కూడా నవ్వేసి వెళ్ళిపోతారు. బట్ ఏదైనా డెసిషన్ తీసుకునే ముందర అందరినీ కలెక్టివ్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం మన బాధ్యత. నేను ఇలా వెళ్తున్నాను, ఈ డెసిషన్ తీసుకున్నాను, ఐ వాంట్ టు ట్రై అండ్ ఎక్స్ప్లోర్ దిస్, లెట్స్ సీ వేర్ దిస్ గోస్. బట్ వాళ్ళు నో చెప్పారని మళ్ళీ మన ఫీలింగ్స్ని ఇంకా ప్యాషన్ని చంపేసుకుని ఇంకా ఎంతకాలం అలా. యూ నీడ్ టు బ్రేక్ దట్ స్టీరియోటైప్. ట్రై చేయాల్సిందే. ఇండివిజువాలిటీ ఉండాలి. యా డెఫినెట్లీ అందరి ఒపీనియన్స్ని కన్సిడర్ చేసి మంచి చెడుని అది చేయడం చాలా ఇంపార్టెంట్ థింగే. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఒపీనియన్స్ మన డెసిజన్ని ఇంపాక్ట్ చేయకూడదు, ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయకూడదు. మీకు అలా ఎప్పుడైనా అయిందా ఒకరి ఒపీనియన్ మీ డెసిజన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా? ఎస్ ఎస్ చాలా అవుతాయి. అండ్ రిగ్రెట్ అయినారా తర్వాత? రిగ్రెట్ అలా వాళ్ళు చెప్తే వినకుండా ఉండాల్సింది, నేనే ఆ మూవ్ తీసుకోవాల్సింది అని. ఎస్, నేను 2017లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఇంకా హైదరాబాద్లో ద సీన్ వాజ్ నాట్ సో మచ్, స్టాండప్ కామెడీ సీన్ ఇంకా అప్పుడప్పుడే ఎవాల్వ్ అవుతుంది. నేను ఒక స్టాండప్ షోకి అటెండ్ అయినప్పుడు స్టాండప్ కమీడియన్ చాలా తక్కువ మంది ఆడియన్స్ వచ్చారు. ఆయన జోక్ చెప్తుంటే నేను ప్రతి జోక్కి నవ్వేయడం, నేనే ఇంటరాక్ట్ అయిపోవడం, నాతోటే క్రౌడ్ వర్క్. అండ్ ఎండ్లో అన్నారు, ఐదర్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ టూ మచ్, యూ జెన్యూన్లీ ఎంజాయింగ్ దిస్, ఆర్ యు ఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ ఇట్. సార్ ఐఎమ్ జెన్యూన్లీ ఎంజాయింగ్ యువర్ షో. షో అయిపోయాక ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడారు అనమాట, థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ మై స్పిరిట్స్ హై, యూఆర్ ది ఓన్లీ వన్ పర్సన్ హూ కెప్ మై స్పిరిట్స్ హై అండ్ వీ నీడ్ పీపుల్ లైక్ యూ అని. నేను అనుకున్నాను మేబీ ఐ కెన్ డూ దిస్. ఒకటి స్టేజ్ ఫియర్ అనేది లేదు నాకు అంతగా. అండ్ స్టాండప్ కామెడీకి అది మెయిన్. బికాస్ మీరు 1 hour షోస్ చేయాలి, దెర్ ఇస్ నో స్క్రిప్ట్ ఇన్ యువర్ హ్యాండ్. ఒక స్టోరీ టెలింగ్ లాగా వాట్ ఎవర్ సెట్ యువ్ ప్రిపేర్డ్ అది ఆన్ ద స్పాట్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ డిపెండింగ్ ఆన్ ది ఆడియన్సెస్ రియాక్షన్స్. అండ్ మనం చెప్తున్నప్పుడు అవతల వాళ్ళ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన రియాక్షన్స్ రాకపోతే ఆ మూమెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అది మనం డౌన్గా అవ్వకుండా నెక్స్ట్ ఏంటి అని ప్లాన్ చేసుకుని వాళ్ళని ఎంగేజింగ్గా ఉంచడమే మన మెయిన్ థీమ్ అవుతుంది. ప్లాన్ బి ప్లాన్ సి ఎప్పుడు రెడీ ఉండాలి డెఫినెట్గా. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు మీరు ఎంతమందితో ప్రాక్టీస్ చేసుకుంటారు, ఒక 10 members 20 members వాళ్ళు షోకి వస్తారు సరే, బట్ దెర్ ఆర్ సెవరల్ అదర్స్ ఇన్ ద షో. వాళ్ళని మీరు ఎప్పుడు కలవలేదు, యూ డోంట్ నో దెమ్, ఆడియన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, దెన్ హౌ అనేది ఒక ఫియర్ ఎప్పుడు ఉంటుంది. బట్ ఆ ఫియర్ని కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుని ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి అని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే దెన్ ఇట్ విల్ బీ రియలీ నైస్. యాజ్ అ ఆర్టిస్ట్ యూ విల్ ఎంజాయ్ the whole process. Okay, next maybe I can twist this story into something else. Okay, ఈ లాఫ్ పడిందా, ఇక్కడ జోక్ పడిందా, వీళ్ళు నవ్వారా, ఓకే అది ఇంకొక బూస్ట్ అనమాట, నెక్స్ట్ ఇంకొక జోక్ వస్తుంది. అలా 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 సమ్ టైమ్స్ అసలు 1 hour ఎలా అయిపోతుందో కూడా తెలియదు, అసలు అర్థం కూడా కాదు. ఆడియన్స్ చాలా ఎంగేజింగ్గా ఉంటే అర్థం కూడా కాదు. సో యా బేసికల్గా మనం ఫస్ట్ టైం షో చేస్తున్నప్పుడు నాట్ ఓన్లీ ఇన్ స్టాండప్ కామెడీ, మామూలుగా ఏ ఫీల్డ్ అయినా కూడా ఫస్ట్ టైం ఏదైనా ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు చాలా ఆబ్స్టాకిల్స్ ఉంటాయి, ఎదురు దెబ్బలు బాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండప్ కామెడీలో అనుకోండి, కొన్ని షోస్ ఫ్లాప్ అయి ఉండొచ్చు, కొన్ని షోస్ క్యాన్సిల్ అయి ఉండొచ్చు, తీరా టైంకి వెళ్తున్నాం అన్న మూమెంట్లో క్యాన్సిల్ అయి ఉండొచ్చు. అండ్ కొన్నిట్లో మీరు అనుకున్న విధంగా రెస్పాన్స్ రాకుండా ఉండొచ్చు. కొన్నిసార్లు ఇంకా బ్యాడ్ లక్కి హ్యూమిలియేషన్స్ కూడా ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అది ఏ ఫీల్డ్లో అయినా కూడా అంతే. ద వెరీ ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లో అందరు ఇది గో త్రూ అవ్వాల్సిందే. మీకు ఇలా ఎప్పుడైనా అయ్యిందా? అండ్ ఒకవేళ అలా అవుతున్నప్పుడు మీరు మిమ్మల్ని ఎలా మోటివేట్ చేసుకున్నారు? మీరు సెల్ఫ్ మోటివేషనా లేదా ఫ్యామిలీ ఇందులో ఏమైనా చాలా మేజర్ రోల్ ప్లే చేసిందా? చాలా వరకు నేను షోస్కి స్టార్టింగ్లో ఒక్కదానే వెళ్ళేదాన్ని, వితౌట్ ఎనీబడీస్ సపోర్ట్ అనమాట. బికాజ్ ఇంట్లో పాప ఉంది, తను చూసుకోవాలి, సో మీరు అందరూ నేను వెళ్ళేసి వస్తాను. బికాజ్ యూ నెవర్ నో అది ఎంత టైం పడుతుంది తెలీదు మన ఛాన్స్ వచ్చేదాకా. దిస్ ఇస్ ఇనీషియల్ డేస్. ఒకటే సెట్ ముందర ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేశారు. నేను బ్యాక్ టు బ్యాక్ చేసేదానని చెప్పాను.
సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఆడియన్స్ అస్సలు రియాక్షన్ లేదనమాట. Okay. అప్పుడు నేను అనేసాను అనమాట, ఏం జోక్ మరీ అంత బాగాలేదా, మీకు నవ్వు రావట్లేదా, పర్లేదు ఒకసారి ట్రై చేయండి నవ్వడానికి, ఓకే మీరు నవ్వుతే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను. అలా అలా కొన్ని జోకులు మధ్యలో వేసుకుంటూ తర్వాత కొంచెం మెనలైజ్ చేయడం స్టార్ట్ చేశాను. రికార్డ్ చేసుకుని షోస్ అసలు వేర్ ఆమ్ ఐ గోయింగ్ రాంగ్, దీన్నే ఇలా ట్విస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అలా నేను 2-3తో ట్రై చేసి హ్యూమిలియేషన్స్ అయితే ఎస్ ఫర్ వీడియోస్ యూట్యూబ్లో పెట్టినప్పుడు ఎక్కడ నవ్వాలక్క చెప్తే నవ్వేస్తాము, దీన్ని స్టాండప్ కామెడీ అనరక్క, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయ్యో మీరు చాలా బాగా చెప్తున్నారు అండి, ఎగ్జాక్ట్లీ ఇదే రియాక్షన్స్ ఉన్నాయండి. సో నాకు చాలా ఫేమస్ అయిన సెట్ స్టార్టింగ్లోని ఎన్ఆర్ఐ అక్క అని, నేను మా అక్క యుఎస్లో ఉంటుంది, యుఎస్లో ఉండేవాళ్ళు హైదరాబాద్కి ఆర్ ఇండియాకి వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేం చేస్తారు, దాని మీద చేశారనమాట స్టాండప్ షో. అలా చేసినప్పుడు చాలామంది అసలు ఎన్ఆర్ఐస్ నాకు మెసేజ్ చేస్తారనమాట, ఎగ్జాక్ట్లీ మేము కూడా ఇలానే చేస్తాం, మా చెల్లి ఆర్ మా తమ్ముడు కూడా ఇలానే చిరాకు పడతారు, ఈ టైంలో డిఎల్ఎఫ్ ఏంటి, రిలేట్ అవుతారు చాలా, వాళ్ళు చాలా రిలేట్ అయ్యారు. ఐ గాట్ గుడ్ కమెంట్స్ ఆల్సో. హ్యూమిలేట్ అయ్యే కమెంట్స్ కొంచెం మనం ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళి అండ్ నాట్ ఎంగేజింగ్ విత్ ది యూట్యూబ్ కమెంట్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ కమెంట్స్, ఎంగేజ్ అవ్వకపోవడమే బెస్ట్. యా, పాజిటివ్ సైడ్ని అది ఏమంటారు బేసిక్ అప్రిషియేషన్ చూసినప్పుడు మరీ పైకి ఎక్కకుండా వీటిని చూసినప్పుడు డౌన్ అవ్వకుండా కొంచెం పాజిటివ్గా చూసుకొని అండ్ సెల్ఫ్ అనలైజేషన్ డెఫినెట్లీ ఉండాల్సిందే. ఎవ్రీ షో ఇస్ అన్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీ షో ఇస్ అ లర్నింగ్. బాగా అయిన షోస్ కూడా ఒక్కొక్కసారి ఇది ఈ జోక్ ఇంకా బాగా చెప్పు ఉండాల్సిందేమో, నేను మొత్తం చేశాక కూడా మా హస్బెండ్ తర్వాత వచ్చి హియర్ నేను బికాజ్ ఇంగ్లీష్ హిందీ తెలుగు 3 చేస్తాను ఒకటే షోలో, ఐ యూజ్ ఆల్ 3 లాంగ్వేజెస్. ఇది హిందీది ఇలా కాకుండా ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది, లెర్నింగ్స్ కూడా ఉంటాయి. బట్ టైం చూసుకొని అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ స్లోగా అలా అలా అయిపోతుంది. కానీ డీమోటివేట్ అస్సలు అవ్వకూడదు. డెఫినెట్లీ, ఎందుకంటే మనం ట్రై చేస్తున్నాం మన ప్యాషన్ కోసం. సో వాట్స్ హార్మ్ అండ్ ట్రయింగ్ మోర్. వచ్చే షోస్ వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి ఇఫ్ యూ కీప్ ట్రయింగ్. ఇంకా పర్ఫెక్ట్గా వెళ్ళాలని మాత్రం ఎప్పుడు అంత ఏం చేయకూడదు అని నా ఉద్దేశం. నథింగ్ ఇస్ పర్ఫెక్ట్. కన్సిస్టెంట్గా ట్రై చేయాలి, కన్సిస్టెంట్గా ఓపెన్ మైక్స్కి వెళ్ళాలి, కన్సిస్టెంట్గా షోస్ అప్రోచ్ అయ్యేటట్టుగా ఉండి కొత్త కెఫేస్ ఎక్కడ పెడుతున్నారో వాళ్ళని అడిగి సెల్ఫ్ పిచ్ చేసుకోవాలి. దట్ వర్క్డ్ ఫర్ మీ. నేను సెల్ఫ్ పిచ్ చేసేదాన్ని ఇన్స్టాగ్రామ్లో అండ్ స్టిల్ వెర్ ఎవర్ ఐ మీట్ people collaborate ayi network ayi, networking is most important. You know what, I'm a stand-up comedian, I heard you were opening a new cafe, meer emana shows pettara, I can do one, if you're not sure na videos chudandi, if you're not still sure let's do an audition. అలా నేను కొన్ని చెప్తే చాలా మంది ఓకే అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో డిమోటివేషన్ ఇస్ నాట్ ద కీ. ఏదో ఒకటి చేసి ట్రై చేస్తూనే ఉంటే సంథింగ్ విల్ వర్క్ అవుట్. సో ఈ స్టాండప్ కామెడీ అయినా మీ లైఫ్ మొత్తంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు? స్టాండప్ కామెడీ నాకు లైఫ్లో టర్నింగ్ పాయింట్, అపార్ట్ ఫ్రమ్ థింగ్స్ చేంజ్డ్ అ లాట్. yes, things changed a lot and stand-up కామెడీలో చాలా థింగ్స్ that have happened that changed. సో డ్యూరింగ్ మై ఇనీషియల్ డేస్ ఇలా బ్యాక్ టు బ్యాక్ షో ఓపెన్ మైక్స్ అవన్నీ చేస్తున్నప్పుడు ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఒకటే రోజు వచ్చింది. నేను చదివిన కాలేజ్ వాళ్ళు నన్ను పిలిచారు గెస్ట్ స్పీకర్గా. దాట్ వాజ్ ద మేజర్ టర్నింగ్ పాయింట్. లైఫ్ కేమ్ టు అ ఫుల్ సర్కిల్. చదివిన కాలేజ్లోనే వెళ్ళి లైటింగ్ ద ల్యాంప్, గెస్ట్ స్పీకర్, క్రేజీ ఫీలింగ్ కదా. ఇంకా అది పిచ్చి పీక్స్ అనమాట. నాకు యాక్చువల్లీ అలా కోరిక. నిజంగా మనం చదివిన ప్లేస్కి ఆ విధంగా వెళ్తే ఆ మూమెంట్ ఇచ్చే హైపే ఇంకా వేరే అసలు కదా. Seriously, మీ డాటర్ ఇది ఒక ఏజ్కి వచ్చినప్పుడు చూస్తే షీల్ ఫీల్ వెరీ. yes, she was there with me. She was there with me. my mom అమ్మని గెస్ట్ నువ్వు చదివిన కాలేజ్ నువ్వు నన్ను ఇప్పటిదాకా తీసుకెళ్ళలేదు, ఇప్పుడే తీసుకెళ్తున్నావు. అండ్ మై హస్బెండ్ కేమ్. సో మొత్తం ఫ్యామిలీ వచ్చారు. దే ఆల్సో ఫెల్ వెరీ నైస్. సో అది ఆ రోజునే
దేర్ వాజ్ వన్ షో, నన్ను పిలిచారనమాట యంగిస్తాన్ ఫౌండేషన్ వాళ్ళు వరల్డ్ మెన్స్ట్రల్ హైజీన్ డేకి. ఓకే. దే వర్ లుకింగ్ ఫర్ స్టాండప్ కమీడియన్స్ టు డూ అ సెట్ ఆన్ పీరియడ్స్ విచ్ ఈస్ అ వెరీ టాబూ టాపిక్. అసలు దీని మీద కూడా స్టాండప్ కామెడీ చేస్తారా, నాకు తెలీదు అని అన్నా. అయితే లేదు నువ్వు చేయాల్సిందే, మేము చాలా మందిని అడిగాం, వాళ్ళందరూ రిజెక్ట్ చేసేసారు, యూ ట్రై అని అన్నా. ఓకే ఫైన్ ట్రై చేస్తాను, లెట్ మీ సీ అని అనుకున్నా. బేసిక్గా పీపుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇంకా మనం దానిపైన కామెడీ చేయాలి అండ్ అవతల వాళ్ళు దాన్ని మంచిగా రిసీవ్ కూడా చేసుకోవాలి. ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. సో నేను ఏమనుకున్నానంటే ఒక సోషల్ మెసేజ్ లాగా చేద్దాం అనుకున్నా. అండ్ నేను ప్రతిదీ ఐ రైట్ స్క్రిప్ట్ ఎలా అంటే ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ ద స్టోరీ, వాట్ ఐ హ్యావ్ ఫేస్డ్ పీరియడ్స్ గురించి అండ్ హౌ వీ కెన్ చేంజ్ దట్ టాబూ థింకింగ్ని, ఎలా మనం కొన్ని మిత్స్ బస్ట్ చేశాను అనమాట. అండ్ ఐ మేడ్ ఇట్ వెరీ ఇంటరాక్టివ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ షోకి వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ టు సీ 60% మెన్ ఇన్ ది ఆడియన్స్, బాయ్స్, యంగ్ అడల్ట్స్ అండ్ మెన్ ఇన్ ది ఆడియన్స్. ఏంటి ఎంతమంది వచ్చారు ఆ షోకి, ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. చాలామంది డిగ్నిటరీస్ వచ్చారు, చాలామంది వచ్చారు, చాలా ప్యానల్ డిస్కషన్స్ అయ్యాయి, మధ్యలో నా స్టాండప్ సెట్. అయితే ఓకే 10 minutes చేయాలి అని అన్నారు, నేను 15 minutes చేశాను, ఇంటరాక్టివ్ చేశాను. డిడ్ యూ ఆల్సో ఫేస్ దిస్ ఇలా లాట్ ఆఫ్ పీపుల్ నాటెడ్ ఇన్ ది ఆడియన్స్, వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఏమో నేను బాగా చేశానని అనుకున్నాను, కానీ స్టేజ్ దిగాక నాకు అసలు రియల్ స్టోరీ అర్థమైంది. ఏంటి ఆడియన్స్ రియాక్షన్స్? చాలా బాగుంది. ఇద్దరు గైనకాలజిస్ట్, టాప్ హాస్పిటల్స్లో పనిచేసే గైనకాలజిస్ట్, వాళ్ళు నా దగ్గరికి వచ్చి సెల్ఫీ అడిగారు. లైక్ వాట్ రియలీ మీరు కనెక్ట్ అయ్యారా అంటే వీ రియలీ లైక్ డెట్, అసలు ఇలా చెప్తావని మేము అనుకోలేదు అని అన్నారు. అలా చాలామంది అలా ఫొటోస్ తీసుకోవడం అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఆ నెక్స్ట్ డే నాకు మీడియా వాళ్ళు కనెక్ట్ చేసి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ హడావిడి కొంచెం అయింది. దాట్ వాజ్ అసలు పేపర్లో సంథింగ్ అబౌట్ యూ అండ్ యువర్ జర్నీ, హౌ డు యూ డూ ఇట్, అది వాజ్ నేను ఫ్రేమ్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఎప్పుడు ఇలా మీరు ఊహించలేదు కదా ఈ విధంగా ఇందులోకి వెళ్తారని చెప్పేసి కదా? అండ్ అలా వెళ్ళినప్పుడు ఇలా న్యూస్ పేపర్ది, మీడియా, సెల్ఫీస్ అడగడము, ఇదంతా అసలు వేరే మూమెంట్ అనుకోవచ్చు కదా. చాలా హైప్ ఇస్తుంది. చాలా మీ పేరెంట్స్ కూడా ఫుల్ ప్రౌడ్గా ఫీల్ అయి ఉండొచ్చు. చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. తర్వాత అలా అనదర్ ఇంటర్వ్యూ ఫాలోడ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. అండ్ అది నాకు తెలియదు అనమాట ఈరోజు నాకు పేపర్లో వస్తుంది అని. ఇలా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పొద్దున్నే పేపర్ చదివి మా డాడీకి క్లిప్పింగ్ పంపిస్తే ఓ వావ్ ఓకే అని వెంటనే వెళ్ళి పరిగెత్తి పేపర్ తెచ్చుకోవడం. దాట్ లెడ్ టు వన్ రేడియో షో, దాట్ లెడ్ టు వన్ అదర్ రేడియో షో, అలా 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 థింగ్స్ ఫాలోడ్. బట్ యా, దిస్ వాజ్ మై మేజర్ టర్నింగ్ పాయింట్. దెన్ ఐ థాట్ నేను స్టాండప్ కామెడీ చేస్తే ఏ థీమ్ మీద అయినా చేసిన ఒక్క సోషల్ మెసేజ్ అయినా ఇవ్వాలి, అబౌట్ ఎనీథింగ్. ఏమైనా రీజన్ ఉందా ఇలా సోషల్ మెసేజ్ ఇవ్వాలని, ప్లస్ క్లీన్గానే చేయాలి అని చెప్పి? ఎస్, బికాస్ బయట చూస్తున్న స్టాండప్ కామెడీలో ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ గో విత్ యర్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ ఇట్. అంటే ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, చిల్ అవ్వచ్చు, కానీ ఫ్యామిలీతో ప్రాపర్గా కూర్చొని పిల్లలతో చూసే విధంగా అయితే ఐ థింక్ అంత ఎక్కువగా లేవు అనుకుంటున్నా నేను చూసినంత వరకు అయితే. కానీ మీ ఎందుకు ఆ మోటివ్? బై క్లీన్ ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ వల్ల, లేదా ఇన్ పర్సన్గా మీరు అలా అనుకున్నారా? ఇన్ పర్సన్ అసలు మనం ఫ్రెండ్స్తో మాట్లాడితేనే మనం అలా మాట్లాడుకోము కదా, టు యూజ్ దట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఆర్ కస్ వర్డ్స్, హౌ డూ యూ డూ ఇట్ ఆన్ మైక్ అనేది నాకు కొంచెం ఇట్ స్టిల్ వండర్స్ మీ. బేసికలీ ఐఎమ్ నాట్ దట్ పర్సన్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ కంఫర్టబుల్. చాలామంది అడుగుతారు షోస్లో, కార్పొరేట్ షోస్లో ఆర్ బయట షోస్లో, మేము కొంతమందిని పిలుస్తాం, ప్లాన్ చేస్తాం, నువ్వు రోస్ట్ చేస్తావా, ఇట్ విల్ బీ ఓకే, పర్లేదు. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ రోస్టింగ్ అదర్స్ ఆల్సో. చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది, బట్ దట్ పర్సన్ హూస్ గెటింగ్ రోస్టెడ్ ఎంత హ్యూమిలియేటింగ్గా ఉంటుంది, వాళ్ళకి ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుంది. అసలు మనం అంత లెవెల్కి దిగజారిపోయామా టు మేక్ ఫన్ ఆఫ్ సంబడీ ఎల్స్ అని నవ్వుకోవడానికి? వై కాంట్ వీ మేక్ కామెడీ ఆఫ్ అవర్ ఓన్? ఏదైనా సిచ్యువేషన్ తీసుకొని మీ ఇంట్లో ఎలా జరుగుతుంది, నార్మల్గా మనం స్టోరీలా చెప్పేసుకుంటూ పోయి కొన్ని కామెడీ ఎలిమెంట్స్ అలా యాడ్ చేసుకుంటూ పోతే ఎంత బాగుంటుంది, మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. సో వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్, యాజ్ అ ఫ్యామిలీ కూడా మీరు కూర్చుని ఒక మూవీ చూడాలి ఆర్ ఒక షో చూడాలి ఆర్ ఏదైనా ప్లే అటెండ్ అవ్వాలి, ఎన్ని అలా ఉన్నాయి దట్ యూ కెన్ గో విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ మై కేస్ మై కిడ్స్. ఎలా వెళ్తాను నేను?
Yeah. చాలా ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ఐ వాంటెడ్ టు చేంజ్ దట్స్ వెన్ నేను ఇలా క్లీన్ కామెడీ అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇంక్లూజివిటీ పెట్టుకున్నా. అండ్ హైదరాబాద్ ఇస్ అ మిక్స్ క్రౌడ్. ఉట్టి తెలుగులోనే చేస్తే చాలామంది హిందీ స్పీకింగ్ వాళ్ళు కానీ వేరే లాంగ్వేజ్ స్పీకింగ్ వాళ్ళు కానీ కొంచెం ఇబ్బంది పడతారు, వాళ్ళకి జోక్ అర్థం కాదు, ల్యాండ్ అవ్వదు. సో ఐ టెల్ దెమ్ ఐ ట్రాన్స్లేట్ ద జోక్ ఫర్ యూ అని నేను మళ్ళీ అది సేమ్ జోక్ హిందీలో చేస్తాను. దట్స్ ఆల్సో బికాస్ ఐఎమ్ ఫ్లూయెంట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఐఎమ్ మ్యారీడ్ టు అ నార్త్ ఇండియన్. ఇస్ ఇట్? ఎస్. అవునా? ఓకే ఓకే. సో నా హిందీ ఇస్ ప్రిటీ గుడ్, నాట్ బికాస్ ఆఫ్ హిమ్. I will not give the credit. It's because of my own hard work. చిన్నప్పుడు నాకు అంత మంచి హిందీ వచ్చేది కాదు. సో ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నారనమాట, యువర్ హిందీ ఈజ్ వెరీ బ్యాడ్. ఓకే, లెట్ మీ షో యూ. లెట్ మీ షో యూ. అప్పుడు నేను ఫుల్ సీరియల్స్ చూసేసి, అదే టైంలో ఎక్తకపూర్ సీరియల్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఫుల్ సీరియల్స్ చూసేసి అండ్ ఫ్రెండ్స్తో హిందీలోనే మాట్లాడి అలా అలా ఇంప్రూవ్ చేసుకున్నా. బట్ దట్ హెల్ప్డ్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ మై హస్బెండ్, బికాస్ వీ స్పీక్ హిందీ ఎట్ హోమ్. అవునా? he speaks Telugu. He is one of the very few North Indians who speaks Telugu. చాలా ఫ్లూయెంట్గా. సో చాలా మంది అడుగుతారు, మీరు హిందీలో ఎందుకు చేస్తారు? మీ ఆయన ఉన్నారు కాబట్టి కదా, పార్షియల్ ఫీలింగ్ కదా, అందుకనే కదా మీరు హిందీలో చేస్తారు అని. అయ్యో, నీకంటే బాగా వచ్చే తనకి తెలుగు అని అనుకుంటాను నేను. బేసిక్గా బయట ఈ మధ్య కొన్ని న్యూస్లు కూడా వచ్చినాయి కదా, డార్క్ కామెడీ అన్న దాంతో మీరు చూసే ఉంటారు, చిన్నపిల్లల పైన జోక్స్ వేయడము ఈ విధంగా. మీకు అది చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అండ్ దెర్ ఇస్ ఆల్వేస్ అ సెన్సిటివ్ థిన్ లైన్ అన్నమాట, ఇటు హెల్తీ కామెడీకి ఇటు డార్క్ ఆర్ హ్యూమిలియేటింగ్ కామెడీకి. సో ఆ లైన్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఎట్లా ఉంటారు మీరు? ఐ మీన్ ఏ కైండ్ ఆఫ్ జాగ్రత్త తీసుకుంటారు? ఇట్ ఈస్ అ వెరీ థిన్ లైన్, కరెక్ట్గా చెప్పారు. చాలా థిన్ లైన్ అది. ఎందుకంటే మనం జోక్ వేసినప్పుడు అవతల వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎంతైతే ఛాన్స్ ఉందో మనకు తెలియదు, వాళ్ళ లోపల మనం ఇన్సెక్యూరిటీని కూడా ప్లాన్ చేస్తున్నామేమో అని చెప్పేసి. వాళ్ళ ఆ మూమెంట్లో అందరి ముందు నవ్వచ్చేమో, ఓకే ఇప్పుడు నేను ఏమన్నా రివర్స్ అవుతే ఎందుకులే పంచాయతీ అని చెప్పి, బట్ తెలీదు మనకి వాళ్ళ లోపల ఏం ఇన్సెక్యూరిటీని ప్లాన్ చేస్తున్నామని చెప్పి. రైట్. అండ్ ఆడియన్స్ అలా నవ్వుకుంటూ పోతే మనం ఫ్లోలో క్యారీ అయిపోతాం, తెలీదు కూడా ఆ మూమెంట్లో నేను ఇలా అన్నానా అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. 1-2 సార్లు మేబీ యూనో ఐ క్రాస్ ద లైన్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. నేను వెంటనే అడుగుతా, నాకు అంటే బికాజ్ ఐ డూ ఇట్ ఓన్లీ ఆన్ మై ఫ్యామిలీ. అవునవును. సో కానీ బట్ ఐఎమ్ టేకింగ్ రిస్క్ ఆన్ దెమ్. నేను వాళ్ళ మీద కూడా చేస్తున్నా, ఐఎమ్ యూజింగ్ దెమ్ ఇన్ టు ద కామెడీ. సో నేను అడుగుతాను, ఇస్ దిస్ ఓకే షో అయ్యాక, డిడ్ ఐ క్రాస్ ద లైన్ ఇది అది అని. 1-2 సార్లు అనిపిస్తుంది మేబీ దీన్ని ఇలా కూడా చేయొచ్చు అని. బట్ ఐ జస్ట్ సెడ్ వెరీ థిన్ లైన్. చిన్నపిల్లల మీద కొంచెం ఆ డార్క్ జోక్స్ అవన్నీ నో, డెఫినెట్లీ నాట్. అండ్ లైక్ ఐ టోల్డ్, ఒకరిని రోస్ట్ చేస్తే ఆడియన్స్లో మెంబర్స్ని రోస్ట్ చేస్తే వాళ్ళు ఎంత హ్యూమిలియేట్ అవుతారు, చాలా హ్యూమిలియేట్ అవుతారు. I have been in that situation. నేను కొన్ని షోస్కి వెళ్ళినప్పుడు పీపుల్ స్టార్టెడ్ రోస్టింగ్ అబౌట్ మీ. I've been in that situation and కొన్నిసార్లు నేను కూడా ఆన్సర్ ఇస్తాను. అండ్ సమ్ టైమ్స్ ఐ బికమ్ ద లైమ్ లైట్, ఓ ఇవి ఇచ్చి పడేసింది అన్న టైప్లో కూడా ఉంటుంది. కానీ బట్ ఇట్ ఎఫెక్ట్స్ యూ. యూ స్టార్ట్ థింకింగ్, ఇంటిగ్రిటీ క్వశ్చన్స్ వస్తాయి, సెల్ఫ్ డౌట్స్ వస్తాయి, చాలా వస్తాయి. సో ఐ స్టే ఫార్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దోస్. బాగా అనిపిస్తుంది. ఎక్కడో అక్కడ మొత్తం స్టాండప్ కమీడియన్స్ పేరు కూడా కొంచెం అటు ఇటు అవుతుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ యా, సో యా, కామెడీ చేసినంతసేపు ఫుల్ చిల్ ఎంజాయ్ చేస్తాం. అంటిల్ అండ్ అన్లెస్ అది ఆ లైన్ దాటకపోతే ఇనఫ్, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ లైన్ దాటినప్పుడు వీళ్ళకి ఏమవుతుంది అనేది ఎవరు పట్టించుకోరు ఇంకా. బట్ నాకు స్టాండప్ కామెడీస్ అంటే నేను ఎప్పుడు స్పెషల్గా అయితే ఎప్పుడు ఏ షోకి వెళ్ళలేదు, కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నప్పుడు ఏమన్నా నవ్వుతామా అసలు? ఒక్క సెకండ్ అన్నీ మర్చిపోయి 5 నిమిషాలు ఆర్ 2 minutes చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. స్ట్రెస్ అంతా పోయిన ఫీలింగ్ వస్తుంది కదా. నాకు మూవీస్ అంటే పర్సనలీ చాలా చాలా ఇష్టం. ఆ 3 hours నేను ఏ విధంగా అయితే అన్ని ప్రాబ్లమ్స్ని మర్చిపోయి అలా చిల్ అవుతామో, ఈ స్టాండప్ కామెడీలో కూడా ఆ 3 minutes ఆ 2 minutes కూడా ఆ వైబే వేరు కదా. మన వల్ల ఒకరు ప్రాబ్లమ్స్ మర్చిపోయి ఫుల్ బిందాస్గా ఉన్నారు అని బిందాస్ ఉన్నారని అనిపిస్తుంది. అందుకని నేను డైలీ లైఫ్ ఇన్సిడెంట్స్ పట్టుకుంటాను. బికాస్ దిస్ ఐ ఫీల్ ఇస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియా.
వీఆర్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్ ఆర్ మూవీస్ ఇవన్నీ డైలీ లైఫ్లో జరిగే రోజు చేసుకునే పనులు మనం దాని గురించి ఎందుకు మాట్లాడడం? ఎందుకంటే అది మండేన్ అయిపోతుంది కదా. మనం యూ కాంట్ ఇగ్నోర్ దోస్, చెయ్యాల్సిందే ఆ రోజు పనులు. దాన్నే కొంచెం కామెడీగా చేసుకుంటే నెక్స్ట్ టైం వెన్ యూర్ డూయింగ్ మేబీ యూల్ థింక్ ఆఫ్ మీ, మేబీ యూల్ థింక్ ఆఫ్ మై జోక్, నవ్వుకుంటూ చేసుకోవచ్చు కదా. అది రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. చాలా రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఫీజు ఎంత ఎక్కువ అవుతుంది అబ్బా, పిల్లల స్కూల్ ఫీజు. సో ఇలానే ఒక ట్రిప్కి వెళ్దాం అనుకున్నా. పాప స్కూల్ ఫీజు కట్టేశాక ఓకే నా బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోయింది, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేను, డిఎల్ఎఫ్ పోయి మ్యాగీ తినేసి వస్తా అన్న టైప్లో ఉంటుంది. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుంది, ఎందుకంట అంత స్కూల్ ఫీజే, సంతోషాలు అన్నీ పొట్లం కట్టుకుని ఎక్కడికో ఎగిరిపోయినాయి. ఇలా అంత స్కూల్ ఫీజు కట్టాక మా అమ్మాయి రోజు అబ్బా నాకు ఇవాళ స్కూల్కి వెళ్ళాలని లేదు, అలా వారంలో ఒక రోజు డుమ్మా అనమాట. ఓకే, అప్పుడు ఇలా గుండె ఓకే అని అనిపిస్తూ ఉంటుంది. మనప్పుడే స్కూల్ ఫీజు ఎక్కువ ఉండే, ఇప్పుడు చదివినప్పుడు ఒక టాప్ స్కూల్లో చదవాలి అని అనుకుంటే సరదాగా నేను మామూలుగా మా మేనేజర్ని మీ పాప ఏం చదువుతుంది అంటే ఫస్ట్ క్లాస్ యూకేజీ అని చెప్పాను. ఎంత సార్ ఫీజు అంటే 1,00,000 అంట. నా జీతం కూడా 1,00,000 లేదు బ్రో. అసలు ఎలా నాకు ఇప్పుడు ఆయన చూస్తే అమ్మ దండం పెట్టాలి అనిపించింది. బికాస్ ఇట్స్ వెరీ టఫ్ కదా. అసలు 1,00,000 వెళ్ళి యూకేజీకి ఫస్ట్ క్లాస్కి కట్టడం ఏంటి అసలు ఫీజు? అసలు 1,00,000 ఇస్ నథింగ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. అండ్ దిస్ ఇస్ నాట్ ద టాప్ టైర్ స్కూల్స్, మిడ్ టైర్ స్కూల్స్ కూడా. ఇంకా టాప్ టైర్ అంటే టాప్ టైర్ నేను ఆశలు వదిలేసుకున్నాను అలా. ఇట్స్ ఓకే. నేను చిన్నప్పుడు చదవాలనుకున్న వాళ్ళు ఎక్కడైనా చదువుతారు. చిన్నప్పుడు మన పేరెంట్స్ అంటుండే కదా చదవాలనుకున్నారు ఎక్కడైనా చదువుతారు, ఇవన్నీ ఉండవు మా అప్పుడు అయితే అని చెప్పి. అగైన్ మనం ఆ పొజిషన్లో ఉన్నాం. సేమ్ నేను అదే చెప్తా. ఎందుకమ్మా టాప్ స్కూల్స్, ఇంట్లో చదువు ఎక్కడైనా చదవచ్చు. ఎస్, కాకపోతే మా అమ్మాయికి ఇంకా అంత ఏజ్ లేదు, ఇన్ని స్కూల్స్ ఉన్నాయని తెలియదు కాబట్టి ఐ జస్ట్ ఎన్ష్యూర్ షీ గోస్ ఇంటూ అ ఫ్రెండ్ సర్కిల్. తను ఒక్కసారి పెద్దగా అవుతే అయిపోయాక ఉంది నాకు. వై డోంట్ యు జాయిన్ మీ దేర్ అంటే అందుకనే నేను ఇలా స్టాండప్ కామెడీ చేసుకుని కొంచెం డబ్బులు సంపాదించుకుందామని పార్ట్ టైంగా ఇలా చేస్తున్నా. ఇంత ఇలా చేశాక తను డుమ్మ కొడుతుంది కదా, తర్వాత అనిపిస్తుంది అబ్బా ఏంటిది అని. అండ్ ఇప్పుడు సిలబస్ మొత్తం మారిపోయింది. పేరెంటింగ్లో సిలబస్ ఎలా మారిపోయిందో స్కూల్ సిలబస్ కూడా మారిపోయింది. మనం చదువుకుంది ఒకటి, ఇప్పుడు చదివింది ఒకటి. ఇలా ఏబిసిడీలు అన్నీ నేర్పించారు, ఫోనిక్స్ నేర్పిస్తారు. ఏంటది ఫోనిక్స్ అంటే? ఏబిసిడి అలా ఉండదన్నమాట. పా ఆ సౌండ్స్ నేర్పిస్తారు. దాంతో ఏంటంటే యూ బ్లెండ్ ద వర్డ్స్ అండ్ యూ నో హౌ టు ప్రొనౌన్స్ దెమ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ లెర్నింగ్. చాలా బాగుంటుంది. కానీ ఆ ఫోనిక్స్ అవన్నీ మనకి కదా. సో ఈ నేను చూసి ఏంటిది ఇలా ఉంది అండ్ నేను ఫస్ట్ చదివి అర్థం చేసుకొని దానికే నాకు సగం టైం అయిపోతుంది. ఇదే నాకు ఒక సెట్. ఇంటికి మా అమ్మాయి వచ్చాక హోంవర్క్ ఎలా చేపిస్తాను, ఫస్ట్ మా మమ్మీ తీస్తుంది అన్నమాట బుక్. మా మమ్మీ తీసి నువ్వు చిన్నప్పుడు చదువుకోలేదు, ఇప్పుడు కూడా చదువుకోలేదు, దీనికనే చెప్తావా నువ్వు, స్టార్ట్ చేస్తా మా మమ్మీ. ఓకే ఫైన్, క్వశ్చన్స్ అది ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు అంటే ఏఐ ఉంది కదా, ఏఐని అడిగితే ఏఐ ఇంకోటి ఏదో చెప్తుంది. మమ్మీ సర్లే సరిపోయింది సంబరం, ఇది కూడా రాదు నీకు. అదే మమ్మీ నువ్వు టీచర్ కదా, నువ్వు ఒకసారి చూసి నాకు సైన్స్ రాదు. సో అలా అనమాట. తర్వాత ఫోనిక్స్ దగ్గర వచ్చేటప్పటికి నేను మా అమ్మాయిని అడుగుతాను అనమాట, ఇది అమ్మమ్మో అమ్మో ఈ చదువులేంటి, ఏబిసిడి కావు ఫోనిక్సే, అప్పబ్బో అప్పో ఈ చదువులింతే, బోల్డంతా స్కూల్ ఫీజే కట్టామే. యాక్చువల్లీ మీ వాయిస్ చాలా బాగుందండి. సింగర్ అవ్వాల్సిందని మిగిలిపోయాను. యాక్చువల్లీ నేను చెప్పాలి అంటే సింగర్ అవ్వాలి అని చాలా ఉండేది నాకు, కాకపోతే పాటలు రావని ఇంట్లో చేయించలేదు. పాటలు వచ్చుంటే నేను ఇప్పటికి టాప్ సింగర్ అయ్యేదాన్ని. పర్లేదు, ఇప్పుడు కూడా లేట్ ఏం అవ్వలేదు, నువ్వు నేర్చుకో. యా డెఫినెట్లీ ఉంది కదా కోరిక, నేర్చుకో. సో నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను కాబట్టి ఓకే ప్లస్ అయింది కదా. ప్లస్ అయింది, కానీ నేను ముందర పాడినప్పుడు నువ్వు పాడతావు ఇప్పుడు స్టేజ్ మీద అని మా ఆయన అడిగాను. ఏమైంది, కామెడీ కదా, వాళ్ళ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉందో, పాడేస్తే అయిపోతుంది. సరిగా రాలేదు శృతి, 1 2 3 4 అలా అన్నారు కదా. ఐఎమ్ కమీడియన్, ఐఎమ్ నాట్ అ సింగర్, యూనో. బాగా వచ్చిందా, సింగర్ అవ్వాల్సిందని ఇలా కమీడియన్గా మిగిలిపోయాను. ఇక్కడ అలా సెట్ అయితే అట్లా వాడేసుకుంటూ ఉంటాను అనమాట.
అండ్ ఇంకొకటి డైలీ లైఫ్ సినారియోస్ గురించి చెప్తున్నారు కాబట్టి మనం పొద్దున్న లేచి చాయ్ పెట్టుకునే దగ్గర నుంచి అండ్ మీరు చెప్పారు కదా నా రీల్ చూసారు SEO సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ హస్బెండ్స్ గురించి, హస్బెండ్స్ మీద, మెన్ మీద అస్సలు ఎక్కడ ఏం పెట్టామో అస్సలు గుర్తుండదు తనకి. అండ్ పొద్దున్న చాయ్ రోజు పెట్టే తనే, ఎక్కడుంది చాయ్ పత్తి, ఎక్కడుంది షుగర్, ఎక్కడుంది, ఇంకెందుకు నేనే పెట్టేసుకుంటా చాయ్ అనుకుంటా. అన్ని క్వశ్చన్స్ అడిగే బదులు వెళ్ళి మనమే పెట్టేసుకుంటా. ఇంకా దాని మీద కూడా ఒక సెట్ ఉంటుంది. హౌ కెన్ యూ ఫర్గెట్ సో క్విక్లీ అని. అండ్ దెన్ కార్పొరేట్ లైఫ్, మన కార్పొరేట్ కామెడీ మీద బోల్డ్ జోక్లు ఉంటాయి. అండ్ రీసెంట్ ఎనాలజీ నాది. ఈ ఎనాలజీ ఏంటంటే పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ అండ్ పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్స్. సరిపోయింది, భలే ఉంటుంది తెలుసా. ఎందుకంటే చిన్నప్పుడు మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక రిపోర్ట్ కార్డ్ వచ్చేది. అవునవును. ఇప్పుడు ఆ రిపోర్ట్ కార్డ్ లేదు, PDF ఉంది, ఒక 5 పేజ్ PDF. అండ్ మై చైల్డ్ ఇస్ ఒక 4 పారామీటర్స్ ఉంటాయి. ఆ 4 పారామీటర్స్ మీద దే రేట్ నీడ్స్ నర్చరింగ్, progressing towards learning, meets expectation, and exceeds learning expectations. Same mana performance appraisal the cycle lagane ade aa 4 parameters anamata. Kapothe veelu chaala positive ga rastaru. The child needs more care idi adi. Aithe ilane PTM meeting ayinappudu okka nimisham madam meer cheptunnara, oka nimisham ma paapani teeskostanu, tan mundar cheppandi, tanku ardham avutundi. No she will go play. Ala chepte వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది, మీరే వినండి, మీరు ఇంటికి వెళ్ళి చాలా పాజిటివ్గా తనకి చెప్పండి అని. ఇలానా? మా అప్పుడు అలా కాదు, కూర్చోబెట్టి వాళ్ళ ముందే తిట్టేసి వాళ్ళొకటేసి వీళ్ళొకటేసి ఇంటికి వెళ్ళాక మళ్ళీ సపరేట్గా సెషన్. కష్టం. నాకు ఎంత టార్చర్ అంటే, మా మమ్మీ చిన్నప్పుడు టీచర్, సో నాకు PTM మీటింగ్స్ అంటే అదో పెద్ద టార్చర్ అనమాట. టీచర్స్ మదర్స్ ఉంటే అసలు చాలా ప్రాబ్లం, చాలా అసలు ఎంత కంపారిజన్ ఎంత ఫ్రీగా అయ్యేది అప్పట్లో. నవ్ యూ కాంట్ కంపేర్ కిడ్స్, విచ్ ఈస్ అ వెరీ నైస్ థింగ్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ యూ కాంట్ కంపేర్. ముందర ఏంటి, మన ఫ్యామిలీలోనే కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది. అక్క చూడు ఎంత బాగా చదువుకుందో, ఫస్ట్ చైల్డ్ సిండ్రోమ్. పాపం మా తమ్ముడిని అసలు ఫుల్ అసలు అక్క చూడు చాపని తోనట్టు తోమేసి ఉంటుంది మా తమ్ముడిని అయితే. సేమ్ వాడు అంటాడు, అది పెద్ద డ్రామా క్వీన్, మీ ముందున్నట్టు కాదు తను అని చెప్పి. మీరు బార్ సెట్ చేసేస్తారు కదా, ఫస్ట్ స్టాండర్డ్స్ హై లెవెల్లో హై పెట్టేస్తారు. మాకు అలా రీచ్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది అనమాట, చాలా కష్టం అవుతుంది. మేము ఒకవేళ రీచ్ అయినా కూడా చేస్తాం కదా అక్క, ఇంకొంచెం బాగా చేసి ఉండాల్సింది. ఆ ఎక్సీడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది చూసావు, ఈ సెకండ్ చైల్డ్ మనకి చాలా కష్టం. సో అందుకనే నేను ఎక్స్పెక్టేషన్స్ అలా సెట్ చేశాను మా ఇంట్లో. వద్దు అసలు నేను పాస్ అవుతానో లేదో అన్నట్టు అనేదాన్ని. అలాగే ఉంటుంది. ఫస్ట్ టైం అప్పుడు నా అప్పుడు అయితే 95 ఓకే 96 తెచ్చుకోవాల్సిందేమో ఇలా అనేవాళ్ళు అన్నట్టు. అదే మా తమ్ముడు చూస్తే పాస్ అయితే చాలా నా కొడుకు. ఇట్స్ నాట్ బికాస్ పార్షియాలిటీ కాదు, మేల్ ఫీమేల్ అని చెప్పేసి ఎవరికి ఏది వచ్చో దానిలో ఎంకరేజ్ చేయాలని మా పేరెంట్స్ బాగా నమ్ముతారు. నాకు బాగా నేను చదువుతున్నా అని చెప్పేసి నన్ను బాగా చదవడానికి అది చేస్తున్నారు. వాడికి ఇంకేదో ఇంట్రెస్ట్, సో వై టు ప్రెషర్ హిమ్ హియర్ అన్న జోన్ ఉండేది వాళ్ళకి. సేమ్ సీన్ మా ఇంట్లో కూడా. కాకపోతే నాకు వేరే ఇంట్రెస్ట్ కూడా ఏముందో నాకు తెలియదు అప్పట్లో. అన్ని సగం చేస్తాను అనమాట లైఫ్లో. సో అంటే స్కూల్కి వెళ్ళే టైంలో ఇంకా చదువులు ఒకటే కదా, స్పోర్ట్స్ అసలు ఇంట్రెస్ట్ లేదు. ఐదర్ స్కూల్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ ఎక్స్ట్రా కరిక్యులర్స్. నేను మా అక్క ఇద్దరం బాగానే ఉండేవాళ్ళం. చదువు దగ్గరికి వచ్చేటప్పటికి మా అక్కకు 96% వచ్చిన రోజులు. అండ్ దెన్ షీ యూస్ టు క్రై ఆఫ్టర్ దట్. దీనికి ఇలా ఏడుస్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ డే మన రిజల్ట్ వస్తుంది. సీన్ ఎంత కామెడీగా ఉంటుంది. 95 వచ్చి ఏడుస్తుంది ఏంటి. మా అక్క 12th, నేను 10th. 12% 95, 96. నెక్స్ట్ ఇప్పుడు నా రిజల్ట్ వస్తుంది. మనం ట్రిప్ ఎలాగో వెళ్తున్నాం కదా, అక్క రిజల్ట్ అంటే 12th చాలా ఇంపార్టెంట్, మనం ఇంట్లో కూర్చొని చూడాలి. అప్పుడే ఇంటర్నెట్లో రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అని ఇది దారిలో వెళ్తున్నప్పుడు ఎప్పుడప్పుడు చూడొచ్చులే, అది ట్రిప్ అయ్యాకైనా చూడవచ్చు, పెద్దగా పీకి పొడిసేది ఏం లేదు కదా మనం. మేము ట్రిప్ మధ్యలో చూసాం తెలుసా ఆగిన రిజల్ట్. అయితే 83. గుడ్ స్టూడెంట్ ఓన్లీ, కానీ బట్ ఆ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో ఐ కుడ్ నెవర్ మ్యాచ్ ఇట్. సో ఇప్పుడు మా పేరెంట్స్ చాలా అని అనుకుంటారు, ఫుల్ ఖుషి అయిపోతా ఉంటారు కదా వర్త్ అని. వర్త్ అంటే ఆ రోజు సర్లే నీ ఇష్టం అనడం వాళ్ళకి. అండ్ నాకు ఇష్టం వచ్చింది నేను చేయడం కాబట్టి. సో
సో ఇలా సిబ్లింగ్స్ మీద అండ్ దెన్ హౌ వీ గ్రూ అప్ ఇన్ ద 90s ఇవన్నీ నాకు ఇంకా టాపిక్స్ అనమాట. అండ్ ప్లస్ నాకు యాడెడ్ పెళ్ళింది కాబట్టి హస్బెండ్స్, నాది లవ్ మ్యారేజ్ కాబట్టి అది ఇంకొక సీన్ సితారా. ఇంటర్ కాస్ట్ అండ్ ఇంటర్ లాంగ్వేజ్ కాబట్టి ఇంటర్ రీజన్ కాబట్టి స్టోరీ ఉంది. యాక్చువల్లీ వి హావ్ టు మేక్ అ పాడ్కాస్ట్ ఆన్ దిస్. మనం ఒక సినిమా తీసేద్దాం. యా డెఫినెట్లీ. మన డైరెక్టర్ గారే చేసేస్తారు ఒక సినిమా, తీసేద్దాం. బేసిక్గా మీరు లైక్ హౌ డు యూ రైట్ యువర్ సెట్స్ అండి అసలు? సో ఏదైనా షో ఉందనుకోండి, కార్పొరేట్ షో ఆర్ ఎనీ అదర్ షో, ఇఫ్ దే హ్యావ్ అ థీమ్, నేను థీమ్ ఏంటో అడుగుతా ఆర్గనైజర్స్ని. థీమ్ ఉంది అండ్ దే లుకింగ్ ఫార్ మీ టు డూ అ సెట్ ఆన్ దట్ థీమ్ మీద దెన్ ఐ బిల్డ్ కాంటెంట్ లైక్ వరల్డ్ మెన్స్ట్రల్ హైజీన్ డే. అండ్ దెన్ నేను రీసెంట్గా వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే, దానికి కూడా ఒక మాధవ్ ఫౌండేషన్ వాళ్ళు నన్ను పిలిచారు అండ్ గుడ్ విల్గా ఒక షో చేయమన్నారు. అప్పుడు నేను అడిగాను, అంటే వాట్ ఈస్ ద థీమ్? వరల్డ్ ఆటిజం అవేర్నెస్, సరే, బట్ దిస్ ఇస్ నాట్ అ టాపిక్ ఫర్ స్టాండప్ కామెడీ అని అంటే, లేదు ఆటిస్టిక్ పేరెంట్స్ వాళ్ళు వస్తారు, దే లుక్ ఫర్ సోర్సెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి అసలు ఎంటర్టైన్మెంట్ ఉండదు లైఫ్లో అండ్ చాలా కష్టం పేరెంటింగ్ దెమ్. అండ్ అక్కడ అడిగినప్పుడు వాళ్ళని ఎంటర్టైన్చి పేరెంట్స్ ఆర్ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. బట్ పేరెంట్స్ కాబట్టి, బికాస్ ఐఎమ్ ఆల్సో పేరెంట్, దట్ బికేమ్ లిటిల్ ఈజీ. ఓకే. బట్ ఆ షో తర్వాత చాలా మంది కిడ్స్ నా దగ్గరికి వచ్చి హగ్స్ ఇవ్వడం, సో గుడ్, నాకు చాలా బాగా అనిపించింది. ఇంత చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఏమర్థమైందో ఏంటో, వాళ్ళ పేరెంట్స్ నవ్వుతున్నారు కదా అని వాళ్ళు కూడా నవ్వేసేయడం. దే కేమ్, దే హగ్డ్ మీ, ఇట్స్ మెమరీ ఫర్ లైఫ్ టైమ్. అండ్ కార్పొరేట్ షోస్లో ఒకవేళ అప్రైజల్ సీజన్ జరిగితే అప్రైజల్ మీద, అండ్ ఒకవేళ థీమ్ లేదనుకోండి, దెన్ నా దగ్గర కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఇలా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఆర్ యూనో హస్బెండ్స్, పేరెంటింగ్ ఎప్పుడు ఉండేది. మదర్స్తో డీలింగ్ ఎలా ఉంటుంది, ఫాదర్స్తో డీలింగ్ ఎలా ఉంటుంది, తెలుగు ఫాదర్స్ ఏది ఉన్నా అయిపోయినా మా డాడీ ఫస్ట్ బుట్టెట్టుకో, అసలు ఏది లైఫ్ ఎక్కడ వెళ్తుంది అనవసరం, బుట్టేదే, అది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇంకా మా మమ్మీ ఇంకో వేరేలా ఉంటుంది. ఫుల్ రెస్ట్రిక్టెడ్ ఉండేనా ఇంట్లో? మంచిగా కూల్ పేరెంట్స్, బట్ వాళ్ళని కన్విన్స్ చేయడం కొంచెం కష్టమైంది అలా. ఓకే. సో ఇట్స్ లైక్ స్ట్రిక్ట్ పేరెంట్స్ కానీ నాట్ టూ స్ట్రిక్ట్ బట్ స్టిల్ స్ట్రిక్ట్. డైలమాలో స్ట్రిక్ట్ అబౌట్ హూ వీఆర్ గెటింగ్ మ్యారీడ్ టు. ఓకే. అలా యా, బట్ అది వద్దున్నారు కదా, అదే నేను ఆగిపోయా. సో బేసిక్గా ఎవరైనా వచ్చి అడిగినారు అనుకోండి, స్ట్రిక్టా మీ పేరెంట్స్ అని, స్ట్రిక్టే కానీ టిడిడి నన్ను బాలేది ఉంటుంది కదా టెంప్లెట్, అలా పడుతుంది. దే ఆర్ వెరీ కూల్, కానీ అంటలే నన్నులేసి ఏమైనా తేడా కొడితే తోలు తీసేయడమే అలా ఉంటుంది. ఇట్స్ కామన్ అసలు యాక్చువల్గా మన జనరేషన్ వాళ్ళకి అయితే. ఇప్పుడు వచ్చే పేరెంట్స్ వైపు చాలా డిఫరెంట్. కింద పడితే అప్పట్లో ఏంటి మనల్ని దిమ్మడి కొట్టేటోళ్ళు కదా, ఇప్పుడు అలా కాదు అన్నట్టు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, యూ స్టే కామ్, అది యాంగ్జైటీ వస్తున్నట్టు. ఇట్స్ అ లాట్ ఆఫ్ అన్లర్నింగ్ యాజ్ అ పేరెంట్. అండ్ ఎందుకంటే మనం చూసిన పేరెంటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్, అండ్ ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాల్సింది కంప్లీట్గా డిఫరెంట్ కదా. లాట్ ఆఫ్ అన్లర్నింగ్ దట్ హ్యాపెన్స్. మనం ఏదైతే ఫస్ట్ యాజ్ అ మిలీనియల్ పేరెంట్ మనతో అయితే ఏది జరిగిందో వీ థింక్ ఇలా అవ్వకూడదు మన కిడ్స్ తోటి, అదొక ఇంప్రెషన్, అదొక టెంప్లెట్. అండ్ నెక్స్ట్ వీ నీడ్ టు బి నైసర్ టు అవర్ కిడ్స్. వీ స్టార్ట్ ఆస్కింగ్ దెమ్ క్వశ్చన్స్, కొంచెం నైస్గా పొలైట్గా మాట్లాడితే కూడా బాగుంటుంది అది. అండ్ ఈ జెంటిల్ పేరెంటింగ్, నేను దాని మీదే ఒక సెట్ వేసుకున్నాను యాక్చువల్లీ. బట్ టు సమ్ పాయింట్ దిస్ ఇస్ ఆల్ ఫర్ అ గుడ్ రీజన్ అని కూడా అనిపిస్తుంది. బికాస్ ఆ చైల్డ్హుడ్ ట్రామా ఇవేవి లైక్ మనకు తెలియదు, కానీ మన ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా అలా ఉండొచ్చు, మనకు తెలీదు ఆ చైల్డ్హుడ్ ట్రామా ఫేస్ చేయడము ఇంట్లో వాటన్నిటికీ. బట్ ఇప్పుడున్న పేరెంటింగ్ స్టైల్ టు సమ్ పాయింట్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఆ జెంటిల్నెస్ని, కైండ్నెస్ని వాళ్ళలో చిన్నప్పటి నుంచే ఇంప్లాంట్ చేస్తున్నారు కదా. సో బట్ స్టిల్ ఐ మిస్ ఆర్ పేరెంటింగ్. అది ఒక ఫన్ మనకి కదా అప్పట్లో, ఒక ఫన్. అది దాని మీద ఒక సెట్, ఆ సస్పెన్స్ ఉంది చూసావు 90s కిడ్స్కి. ఇప్పుడు వీళ్ళు కొడతారా కొట్టరా, ఇప్పుడు వీళ్ళు తిట్టరా, ఇప్పుడు కహానీ ఎలా ట్విస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ ట్విస్టే లేదు, తెలుసు కదా వారికి. ఇంకా మన అప్పుడు సిబ్లింగ్ ని కొట్టినాను అనుకోండి, నెక్స్ట్ మనమే ఫీలింగ్ ఉంటుంది చూడండి, ఫీలింగ్ ఉంటుంది చూసా. నెక్స్ట్ మనమే ఏ పాయింట్ మీద మన సైడ్ ట్విస్ట్ అవుతుంది కహానీ అని చెప్పి, అది ఇంకో సెట్ అసలు. అండ్ ఇంకోటి ద థింగ్స్ దట్ వీ డెంట్ హ్యావ్
వైల్ గ్రోయింగ్ అప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు నీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది, నైట్ 10 o'clock గుర్తొచ్చింది అనుకో, ఇఫ్ యు ఆర్ ఇన్ ద 90s ఏం చేస్తావు, వెళ్ళి మమ్మీకి చెప్తావు, ఒకటి ఫటాక్ అది డాడీకి చెప్తావు, ఇంకోటి ఫటాక్ వాళ్ళు లేకపోతే తిడతారు, డన్. నెక్స్ట్ డే పొద్దున తొందరగా షాప్కి వెళ్ళి ఒకవేళ ఉంటే అవి కొనుక్కుని, లేకపోతే టీచర్ దగ్గర టీచర్ మర్చిపోయావా అలా ఉంటుంది, మర్చిపో ఇదైతే మర్చిపోయా. ఇప్పుడు సేమ్ సీన్ ఈ జనరేషన్, నైట్ 10 o'clock అయినా మా అమ్మాయి మర్చిపోయినా డైరీ చూసి ఓకే టింటిడిన్ మనకి ఎన్ని ఉన్నాయి 5 minutes లో వచ్చేవి అన్ని. ఒకవేళ 12 o'clock అయినా, ఒకవేళ ఇప్పుడు డెలివరీ లేదనుకున్నా, నైట్ ఆర్డర్ పెడితే పొద్దున వచ్చేస్తుంది, స్కూల్ బస్ ఎక్కే లోపల అసలు. సో అలాంటి ఒక సెట్. 2 rupees కమిషన్ కోసం మనం వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చేటోళ్ళం నడుచుకుంటూ వెళ్ళి. ఇప్పుడు అలా ఏం అక్కర్లేదు అసలు. మా హస్బెండ్కి ఉండే లేజినెస్ అదే, కింద ఒక స్టోర్ ఉంది, దానికి వెళ్ళి నీకేం కావాలి నేను ఇప్పుడే ఎక్సెప్ట్ చేస్తా, అయ్యో కిందకి వెళ్తే ఒక వాక్ కూడా అయిపోతుంది కదా, ఆహా. అలా అన్నెసెసరీ వీఆర్ హోల్డింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అది ఇంకో టాపిక్ లేండి. యాక్చువల్లీ కానీ ఇదంతా కామెడీ యాక్చువల్గా ఫుల్గా మన డైలీ లైఫ్లో జరిగేదే ఫుల్ కామెడీ స్టఫ్. పైగా నేను వర్క్ ఫ్రమ్ హోమ్, యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాపీ అనిపిస్తే అట్ ద సేమ్ టైం అదొక కైండ్ ఆఫ్ థింగ్ కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ మామ్, మల్టీ టాస్కింగ్. అది మల్టీ టాస్కింగ్ అయితే ఇంకా అడక్కు. నేను ఆ ట్రాప్లో పడి ఐ రియలైజ్డ్ దిస్ ఈజ్ నాట్ హెల్పింగ్ మీ మల్టీ టాస్కింగ్. ఒక టాస్క్ని సింగిల్గా చేసి కాన్సన్ట్రేట్ చేస్తే ఫుల్ అటెన్షన్ తోటి ఐ విల్ ఫినిష్ దట్ ఫాస్టర్. ఆ మెంటల్ లోడ్ ఉండదు, ఫోకస్డ్గా చేస్తాను. ఐఎమ్ నాట్ టైర్డ్. I'm trying to get out of that multitasking. As a woman, it's very, very important because our load, enta manam share cheddam anukunna, mental load falls onto you. Yeah. And yes, you need to share your mental load as well. But multitasking, I wanted to get away from it and very consciously. And basically, ఇప్పుడున్న విమెన్ పైన జస్ట్ బికాస్ కొంతమంది అన్ని థింగ్స్ని మేనేజ్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి విమెన్కి మల్టీ టాస్కింగ్ అని ఒక థింగ్ని ఇంపోజ్ చేసేస్తున్నారు. చేతులు ఉంటాయి కదా అలాగా, బట్ నాట్ ఎవ్రీవన్ కెన్ డూ దట్ కదా. నాకు కూడా ఒక ఫోటో ఉంది మా ఇంట్లో. ఐ వాస్ లైక్ వై డిడ్ యు గెట్ దిస్, నాకు నచ్చదు ఇది, ఎందుకు వద్దు, వై షుడ్ వి ఓన్లీ ఉమెన్ మల్టీ టాస్క్ అలా పెట్టేసేస్తున్నారు, ఇంపోజ్ చేసేస్తున్నారు. యా, ఇట్ ఇస్ అన్నెసెసరీ గ్లోరిఫికేషన్. ఇప్పుడు ఏంటి నేను వర్క్ చేస్తున్నా, సో ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలని అదొక కైండ్ ఆఫ్ ప్రెషర్ అనిపిస్తుంది. ఏం చెప్తానంటే నేను షేర్ ద లోడ్. 1-2 సార్లు వాళ్ళు మర్చిపోయారు అనుకోండి, థర్డ్ టైం అయినా గుర్తొస్తుంది. రెండోసారి మూడోసారి అయ్యో మర్చిపోయారు కదా మనమే చేసేద్దాం, అలా మర్చిపోయాక థర్డ్ టైం ఫోర్త్ టైం కర్నా హీ పడేగా. ఈ జనరేషన్లో మనకి థింగ్స్ చాలా చేంజ్ అయినాయి. వీఆర్ గెట్టింగ్ అ పార్ట్నర్ హూ కెన్ షేర్ థింగ్స్ కదా. ఇట్స్ నైస్, బట్ అట్ ద సేమ్ టైం అదే మనం ఇన్కల్కేట్ చేయాలి వాళ్ళలోని, దట్ ఎస్ you need to share the load, a mental load, especially as a mom, as a parent. Mental load, lot of mental load happens. For example, ఇప్పుడు మా పాపకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరిదో ఒకరు బర్త్డే వస్తుంది, గిఫ్ట్ కొనాలి. ఎంత మనకి 5-minute డెలివరీ యాప్స్ ఉన్నా కూడా రిపీటెడ్ అయిపోతాయి, వాళ్ళకి తెలిసిపోతుంది ఎక్కడ గిఫ్ట్ కొన్నారు. సో పైగా వాళ్ళకి డిమాండ్స్ ఉంటాయి. అవునవును, యా యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు అడిగారు నాకు ఈ గిఫ్ట్, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఆ గిఫ్ట్. గిఫ్ట్ ఒకటి, పికప్ డ్రాప్, వాళ్ళని చక్కగా రెడీ చేసి తీసుకెళ్ళి, ఇంకా రెడీ చేయడం అంటే ఇంకా అమ్మాయి అయితే ఇంకా అది ఇంకో స్టోరీ. నేను తీసిన డ్రెస్ మా అమ్మాయి వేసుకోదు, నేను తన మీదే వదిలేసాను, నీకు ఎలా కావాలంటే అలా రెడీ అయ్యేలు. ఆఫ్టర్ 3-4 times షీ విల్ ఓన్లీ లెర్న్ ద లెసన్ దట్ దిస్ ఇస్ నాట్ హౌ యూ సపోజ్ టు గో గెట్ రెడీ. కొంచెం అలా నేను సెల్ఫ్ రియలైజేషన్స్ అండ్ సెల్ఫ్ ట్రయల్స్లోని కొన్ని నేర్చుకుంటాను. ఎవ్రీడే లెర్నింగ్ యాజ్ అ పేరెంట్. బట్ ఈ గ్లోరిఫికేషన్ తగ్గాలి, దట్ ఉమెన్ కెన్ డూ ఎవ్రీథింగ్, యూ కెన్ డూ దిస్ ఆల్సో, వీళ్ళు చూడు ఎంత బాగా చేస్తున్నారు, అరే వాళ్ళ ఆయన చూడు ఎంత బాగా చేస్తున్నారు, అలాంటి కంపారిజన్ స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇంకోటి దట్ ఐ ఆల్వేస్ టెల్, if somebody is getting promoted on a higher level or on a corporate or somebody doing ఇలా సంథింగ్ ఎల్స్, ఒక ప్యాషన్గా ఇంకోటి చేస్తున్నారు, మ్యాన్ అయి ఉంటే మనం వాళ్ళని అడుగుతామా
హౌ ఆర్ యూ మేనేజింగ్ థింగ్స్ ఎట్ హోమ్ అని నెవర్ ఆస్ దట్ క్వశ్చన్. ఎందుకంటే ఫర్ Because అసలు లేదు కదా అలాంటి ఒక జోన్. ఆటో పైలట్లో వెళ్ళిపోతుంది. ఆటో పైలట్ ఇంట్లోనే. అంటే విమెన్ ఒక జాబ్ చేస్తేనే ఇంట్లో చేస్తుంది, జాబ్ చేస్తుంది, ఈ జోన్ వెళ్ళిపోద్ది, బై డిఫాల్ట్ వెళ్ళిపోద్ది కదా అలాగా. బై డిఫాల్ట్ వెళ్ళిపోతుంది. వి కాంట్ చేంజ్ ఇట్ అసాప్ అలాగా. యా, సో మనం ఆ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చేంజ్ అయ్యి కొంచెం వీ నీడ్ టు స్టార్ట్ ఆస్కింగ్ మెన్ హౌ డు యూ మేనేజ్ థింగ్స్ ఎట్ హోమ్ అని అడిగాక ఓ యా హౌ ఆర్ థింగ్స్ మేనేజ్ ఎట్ హోమ్ ఆటో పైలట్లో అయిపోతుంది. దెన్ మేబీ దే స్టార్ట్ క్వశ్చనింగ్ అండ్ దెన్ ఓకే మేబీ ఐ నీడ్ టు షేర్ ద లోడ్ సమ్వేర్, ఎక్కడో ఒకటి స్టార్ట్ అవ్వాలి కదా. ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఎవరికైనా ప్రమోషన్, హౌ డిడ్ యూ గెట్ దట్ ప్రమోషన్, హౌ డిడ్ యూ మేనేజ్ థింగ్స్ ఎట్ హోమ్. వాళ్ళు కొంచెం వెరైటీగా చూస్తే నన్ను ఇలా అడుగుతుంది అని. దెన్ ఐ టెల్ దెమ్ ద రీజన్ బిహైండ్. కానీ ఈ చేంజ్ చాలా అంటే చాలా అవసరం, బట్ ఎట్ ద సేమ్ టైం వీ కెన్ ఆల్సో సీ బెటర్మెంట్. ఇప్పుడు చాలా మంది అయితే ఏమో నాకు తెలిసినంత వరకు అయితే ఐ హ్యావ్ సీన్ ఫ్యూ పీపుల్ అసలు ఇది ఆడవాళ్ళు చేయాల్సిన పని ఈ జోన్లో లేకుండా దే ఆర్ ఇన్ టు ఇట్. యాక్చువల్గా తను వచ్చేలోపు క్లీన్ చేసి పెడదాము ఈ జోన్లో కూడా ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్ చేంజ్. మేబీ ఇంకొక మీ పాప పెద్దగా అయ్యే స్టేజ్కి వచ్చేసరికి థింగ్స్ విల్ చేంజ్ అ లాట్ అనుకుంటా కదా. దే హ్యావ్ టు చేంజ్. ఇట్ విల్, నాకైతే నమ్మకం ఉంది. బికాస్ సీయింగ్ థింగ్స్ ఒకప్పటికి ఇప్పటికీ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అ లాట్ యాక్చువల్గా. మన ఇంట్లో కూడా మన నాన్న వాళ్ళు కూడా అసలు సండే వస్తే మీరు నాన్ వెజ్ తింటారా? ఓ మై గాడ్. బట్ స్టిల్ మా డాడీ అయితే పొద్దున్న నాన్న వంట చేస్తారు, చాలా చక్కగా చేస్తారు యాక్చువల్లీ. సండేస్ వస్తే స్పెషల్ అన్నమాట. ఇంకా ఆ రోజు ఆయనే తీసుకొచ్చి చాలా స్పెషల్గా వంట చేసి పెడతారు అనమాట. ఇట్స్ లైక్ ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మా తమ్ముడికైనా చూసినప్పుడు ఓకే నాన్న వచ్చి అలా వంట చేయడం ఏమంత ఇది కాదు. బట్ కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఇట్స్ నాట్ లైక్ దట్ అనమాట. వాళ్ళు కిచెన్లో కూడా రారు. మనం ఇంట్లో చూసి నేర్చుకునేవే చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంట్లో చూసి ఫుల్ కామెడీ చాలా కామెడీ వస్తుంది. సో ఒక సెట్ నేను ఇలా చేశాను సంక్రాంతి దానికి మా కమ్యూనిటీలోనే చేశాను అనమాట. చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అయితే ఎందుకు పండగ రోజునే మమ్మీ చాలా చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. అసలు ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే అన్నీ చేయాలి, రెడీ అవ్వాలి, పూజ చేయాలి, పిండి వంటలు చేయాలి, ఆ రోజు చేసే పనులు ఆ రోజు చేయాలి. ఇంకా టైం ఎక్కడుంది, టీవీలో ఏ కొత్త సినిమా వస్తుంది ఇది అది అని. సో నేను కొంచెం సెటైర్ వేసి మెన్ ఇన్ ది ఆడియన్స్ ఇలా పొద్దునే కూర్చుని రిమోట్ చూసేసుకుని ఏ మూవీ వస్తుంది స్క్రోల్ చేయడం కాకుండా కొంచెం హెల్ప్ చేయండి అని. కొంచెం యంగర్ జనరేషన్, మన జనరేషన్ వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. వాళ్ళకంటే కొంచెం మా ఫాదర్ జనరేషన్ వాళ్ళందరూ నాతో కొంచెం ఏంటమ్మా అలాంటినో మేము చాలా హెల్ప్ చేస్తాము, నేను వెళ్ళి సామాన్ తీసుకొచ్చాను. అదే హెల్ప్ అయిపోద్ది అంతే. ఇంకా తీసుకొచ్చాంగా తెచ్చిపెట్టాంగా అన్న జోన్లో కొంతమంది ఉంటారు. ఐ హావ్ సీన్ పీపుల్. అంటే నేను కొంచెం దాన్ని కూడా కామెడీ చేసి అంకుల్ వెరీ గుడ్ అంకుల్ మీరు తీసుకొచ్చారు, అలా ఆంటీ కూడా వదిలేస్తుంటే బాగుండే తీసుకొచ్చారు కదా అని వంట చేయకుండా అని అంటే అప్పుడు వాళ్ళు ఓకే ఈ పాయింట్ ఎక్కడికి వెళ్తుందో మాకు ఆపేద్దాం అని. కానీ అది చాలా సరదాగా అయింది ఆ సెట్. సో వాట్ ఎవర్ ఇలా కొన్ని నేను ఎక్స్ప్లోరింగ్ చేస్తూ ఉంటాను టాపిక్స్. స్టాండప్ కామెడీ హ్యాస్ అ పవర్ కదా. కామెడీ చేస్తూనే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ కెన్ స్టిల్ గివ్ అ మెసేజ్ టు దెమ్. అంటే నవ్వుతూనే లోపల ఒక ఫీలింగ్, సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది, ఏంటి మనం కూడా ఇలా ఉన్నాం కదా అన్న ఫీలింగ్ కదా. ఫ్రస్ట్రేషన్నే కొంచెం సోషల్ మెసేజ్ లాగా ఎలాగో అలా పెట్టేసి యా దాట్స్ మై ఇంటెంట్. నేను ఏం సెట్ చేసిన ట్రై అండ్ గివ్ వన్ మెసేజ్. మరి ఆ మెసేజ్ వాళ్ళకి అందుతుందో లేదో కానీ చాలా వరకు అయితే ఐ గివ్ వన్ మెసేజ్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఐఎమ్ డూయింగ్ మై జాబ్ అండ్ నేను అదే పాయింట్గా రాసుకుంటాను ఆ సెట్. సో మీరు అడిగిన దాంట్లో క్వశ్చన్ ఏదైనా థీమ్ ఉందనుకోండి, థీమ్తో వెళ్తా. తర్వాత ఈ స్టోరీ టెల్లింగ్ పాయింట్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దర్ ఇస్ అ స్టార్ట్, యూ బిల్డ్ అ స్టోరీ, యూ నో నరేట్ ఆల్ ది, యూ ఇంట్రడ్యూస్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆఫ్ యువర్ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్యామిలీ గురించి చాలా వరకు చెప్తాను కాబట్టి ఐ ఇంట్రడ్యూస్ మై ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యూమరస్ వేలో, అండ్ దెన్ మెయిన్ కంటెంట్ మధ్యలోది, అండ్ దెన్ ఐ సమ్వేర్ డ్రా ద బిగినింగ్ టు ది ఎండ్ ఒక కనెక్షన్ అయ్యేలాగా, అండ్ దెన్ వన్ మెసేజ్. దీంతో పాటు బికాజ్ ఐ డూ మ్యూజికల్ కామెడీ నేను పాటలు రాసుకుని ఇప్పుడు నేను ఏ పాట విన్నా మై ఫస్ట్ థాట్ విల్ బీ ఇప్పుడు అలా అన్కాన్షియస్గా హౌ డూ ఐ పుట్ దిస్ ఇన్ మై సెట్.
నాకు అది వెంటనే వచ్చేస్తుంది. అండ్ సమ్ టైమ్స్ ఇంప్రాంప్టివ్గా కూడా వచ్చేస్తుంది. అండ్ నేను చాలా ఫాస్ట్గా లిరిక్స్ చేంజ్ చేసేస్తా, దాన్ని ప్యారడీగా చేస్తానన్నమాట. అండ్ కొన్నిసార్లు కష్టం అవుతుంది. అండ్ అలా అయినప్పుడు ఐ డోంట్ సిట్ అండ్ వేస్ట్ టైమ్ ఆన్ దాట్ సాంగ్. ఐ పిక్ అనదర్ సాంగ్ వేర్ ఐ కెన్ డూ దట్. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. త్రూ ద ప్రాసెస్ నాకు జర్నీలో ఎక్స్పీరియన్స్ అయింది. ఈ పాటని ఇలా పాడితే ఎలా ఉంటుంది, అలా పాడితే ఎలా ఉంటుంది అని నేను చాలా పాటలు చేస్తే నాకు బాగా అనిపించింది. అండ్ యూ ఎంజాయిడ్. సో స్టేజ్ పైన చూసినంత ఈజీ కాదు, దెర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ బిహైండ్. లాట్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. ఒక జోక్ ఇప్పుడు నేను అనుకున్న ఒక జోక్ ఈ సెట్లో పెడదాం, అది హాఫ్ మినిట్ కూడా ఉండదు. హాఫ్ మినిట్, బట్ నువ్వు 60 minutes షో చేయాలి. సో అలా ఎన్ని జోకులు, ఎంత స్టోరీ. సో లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ గోస్ ఇన్ టు ఇట్. సో కాన్స్టెంట్ మై మైండ్ కీప్స్ కాన్స్టెంట్లీ థింకింగ్ ఈ సిచ్యువేషన్. అండ్ ఇంకొకటి, నాకు ఇప్పుడు ఏజ్ అయిపోయింది కదా, మీరు 30s వచ్చేసి 30sకే ఏజ్ అయిపోయింది అనుకుంటారా? అంటే కొంచెం మతిమార్పు అలా వచ్చేస్తూ ఉంటుంది. దట్స్ అన్ యాడెడ్ ఇదన్నమాట. మాకు 20sలో కూడా అలాగే ఉందండి. ఎంత కాల్షియం మెగ్నీషియం వేసుకున్నా ఆ మతిమార్పు అలా మర్చిపోయాని, అయ్యో మర్చిపోయాని అనే టైప్లో ఉంటుంది. ఇంకా వెంటనే గుర్తొచ్చినప్పుడే రాసుకోవాలి. అవును. నేనైతే మనం మర్చిపోతే ఫోన్లో నోట్స్ పెట్టుకుంటా, సరే వాట్సాప్లో నాకు నేను పంపించుకుంటా. హైలైట్ ఏంటంటే నేను అలా పంపించుకున్న సంగతి, చూసుకోవాలన్న సంగతి కూడా మర్చిపోతా అన్నట్టు. అదంతా అక్యుములేట్ అయ్యి ఉంటాయి. నేను ముందు పేపర్ పెన్ తీసుకుని రాసుకునేదాన్ని. ఓకే. ఆ బుక్ మీద చక్కగా మా అమ్మాయి ఏదో గీసేసి అది చింపేసి కొన్ని పేజెస్, సరే ఇలా టాంజిబుల్గా కాకుండా నాన్ టాంజిబుల్ అని ఇంటాంజిబుల్గా ఫోన్లో చేసుకుంటూ, ఇంకా అలా ఒక్కొక్కసారి ఏదైనా ఫోన్ పక్కన లేనప్పుడు మా ఆయన చెప్తాను, ఈ జోక్ మళ్ళీ నాకు రేపు చెప్పు, అరే సాంబార్ రాసుకోరాగా అలా నాకు చెప్తూ ఉంటే నాకే సగం గుర్తుండదు, ఇంకా నీకెలా చెప్పాలి అని. సో అది ఇంకొక పాయింట్, దట్ నోట్స్ కీప్స్ గోయింగ్, అది కాన్స్టెంట్ థింకింగ్. బట్ సమ్వేర్ అలా రాసుకుంటూ అండ్ దెన్ మిగతా షోస్ చూస్తే ఒక్కొక్కసారి నేను ఎక్కువ స్టాండప్ కామెడీ షోస్ చూడను. సమ్వేర్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ ఐ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. కదా, యాక్చువల్లీ చూసి ఎంజాయ్ చేస్తారేమో, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందేమో ఐడియా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎవరినైతే నేను ఫాలో అవుతానో నేను వాళ్ళది బాగా చూస్తాను. లైక్ మన హైదరాబాద్లో వచ్చేసేటప్పటికి రాజశేఖర్ మామిడానా, అండ్ దెన్ అమిత్ టండన్ క్లీన్ కామెడియన్ ఉన్నారు, అండ్ దెన్ శ్రద్ధ, తను కూడా చాలా క్లీన్ కామెడీ చేస్తుంది. నేను వాళ్ళ షోస్ అటెండ్ అయ్యాను కూడా. అసలు 1.5 hour ఎలా అయిపోయిందో కూడా తెలియదు, అంత బాగుంటాయి. డెఫినెట్లీ ఐ హ్యావ్ టు గో సమ్ టైమ్. yes you have to. Nice. So this is how I do my sets. Story and then humor and then add songs to it. Okay. మీ లైఫ్లో ఫిలాసఫీ ఏంటి అని అనుకుంటున్నారు? మీ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటి అసలు? My mantra of life is, if you don't have that saying in Bambi movie, if you don't have something nice to say, don't say anything at all. Why I'm saying this is, in this generation of trolling, చాలా తెలిసినా తెలియకపోయినా, నేను ఒకసారి లైవ్ వెళ్ళాను ఒక షో ప్రమోట్ చేయడానికి. ఆ కామెంట్స్ చూసి నాకు అసలు లైవ్లో మధ్యలో వెళ్ళిపోవాలనిపించింది. ఐ వాజ్ నాట్ యూస్ టు ఇట్. ఐ డెంట్ లైక్ దట్ ఫీలింగ్ అట్ ఆల్. అండ్ దెన్ ఎందుకు మనం అలా అంత నెగిటివ్గా మాట్లాడాలి ఫర్ సంబడి యూ డోంట్ నో. నేను చాలా రీల్స్ చూస్తా. అండ్ ఐ టెల్ యూ సంథింగ్, నేను చాలామందికి ఒకవేళ నాకు నచ్చితే నేను పాజిటివ్ కామెంట్ పెట్టాను. అండ్ సో మెనీ టైమ్స్, ఎంత పెద్ద ఫాలోవర్ అయినా, ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా కానీ, దే హ్యావ్ రెస్పాండెడ్ బ్యాక్ టు మీ సో మెనీ టైమ్స్. దేవ్ టేకిన్ టైమ్, అంటే ఆ రిప్లై కాకపోయినా డిఎంలో అయినా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ ద టైమ్, నేను కొంచెం పెద్ద కమెంట్సే రాస్తా అనమాట. వన్ సచ్ థింగ్ దట్ హ్యాపెండ్ వెరీ నైస్లీ టు మీ వెరీ రీసెంట్లీ. దెర్ ఇస్ దిస్ గర్ల్ బ్యాండ్, ఆల్ గర్ల్స్ బ్యాండ్ కాల్డ్ ద కొంకన్ కలెక్టివ్. వాళ్ళకు పాట చేశారు, చాలా బాగా పాడారు అనమాట. ఆల్రెడీ ఉన్న పాటని వాళ్ళు రీక్రియేట్ చేశారు. అయితే నేను వాళ్ళ దానికి కామెంట్ పెట్టా, ఎంత బాగా పాడారు అసలు, ఎంత సింక్ ఉంది, నేను ఈ పాట పాడతాను రోజు మా అమ్మాయికి, షీ నోస్ దిస్ సాంగ్ అండ్ దిస్ ఇస్ సమ్ ఎర్లీ 2000 సాంగ్, హిందీ సాంగ్. ఈ జనరేషన్ వాళ్ళకి పాట తెలియడం కష్టం. సో ఐ సింగ్ దిస్ సాంగ్ టు హర్, షీ ఆల్సో నోస్ దిస్. This reminded me that I'm going to put this in my stand-up comedy. They responded back.
దట్ యు నో వెనెవర్ యూ డూ ఇట్ ప్లీజ్ ట్యాగ్ అస్ అని. ఆ కమెంట్కి నాకు చాలా లైక్స్ వచ్చాయి. నేను రీసెంట్గా ఐ డిడ్ దట్ థింగ్ అండ్ దెన్ అగైన్ ఐ ట్యాగ్ దెమ్. వాళ్ళందరూ అందులో ఉన్న ఆల్ 5 గర్ల్స్ దేవ్ రెస్పాండెడ్ టు మీ. ఎంత చాలా బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది కదా actually, yeah. చాలా బాగా అనిపించింది నాకైతే. దెర్ ఆర్ సచ్ పీపుల్, There are such people. ఇలా ఉన్నారు అలా కూడా ఉన్నారు. అలా కూడా ఉన్నారు. బట్ ఇట్స్ ఆల్ ఆన్ యూ వాట్ యూ టేక్ అని. యా, అంటే ఒక నెగటివ్కి ఇలా చేయొద్దు అలా చెయ్యి అని చెప్పడం వేరు. అసలు ఏం చెప్పావు, అసలు నువ్వు వేస్ట్ అలా ఎందుకు చెప్పడం. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నైస్ టు సే నథింగ్ అట్ ఆల్. ఇది ఒక ఫిలాసఫీ. అండ్ ఇంకొక ఫిలాసఫీ, ఐ డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్. ఐ బిలీవ్ ఇన్ కన్సిస్టెన్సీ, ఐ బిలీవ్ ఇన్ ట్రయింగ్. నేను పర్ఫెక్ట్గా నా స్క్రిప్ట్ వచ్చినప్పుడే నేను స్టాండప్ కామెడీ స్టార్ట్ చేస్తాను అని అనుకుని ఉంటే నేను ఇంకా స్టార్ట్ చేసేదాన్ని కాదు. ఆ ఫస్ట్ స్టెప్ తీసుకుని ఎస్ నాకు ఎంత తెలియకపోయినా ఏదో నాకు 20% అయినా వచ్చు కదా, నేను స్టార్ట్ చేస్తాను. లెట్ మీ సీ వేర్ దిస్ గోస్. ఆ కన్సిస్టెన్సీ కానీ కీప్ డూయింగ్ ఎట్, కీప్ ప్రాక్టీసింగ్. దిస్ ఇస్ అ స్కిల్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే ఆర్ వన్స్ అ వీక్. కీప్ థింకింగ్ అబౌట్ ఇట్. అలా కన్సిస్టెన్సీ మీద బిలీవ్ చేస్తా. నాట్ వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ right moment. Make moments for yourself. And ఇంకొక మంత్ర దట్ ఐ ఆల్వేస్ బిలీవ్, సారీ మీరు ఒకటే అడిగారు నేను 3 చెప్పేసి. యా ఇట్స్ ఓకే, చెప్పండి. నాట్ ఎవ్రీ టైమ్ దెర్ విల్ బీ సపోర్టింగ్ పీపుల్. యూ నీడ్ టు బీ యువర్ ఓన్ చియర్ లీడర్. యూ నీడ్ టు సమ్టైమ్స్ బ్రాగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎంతమంది ఉన్నారు, ఎంత ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో ప్రాబ్లీ దేవ్ మిస్డ్ యువర్ లింక్డ్ఇన్ అప్డేట్, ప్రాబ్లీ దేవ్ మిస్డ్ యువర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ప్రాబ్లీ దే డోంట్ ఈవెన్ నో యూ. Go ahead, talk about yourself. Go ahead, pitch yourself. Go ahead, do that self pitch. ఒక self pitch ready చేసుకో. Pitch yourself, talk about yourself. Be your own cheerleader. Be happy for the good things that you have done. ఒక అచీవ్మెంట్ వచ్చింది, be happy about it. Celebrate it. Buy something for yourself. Especially women, నేను చాలా చూస్తాను. మా అమ్మాయికి ఏదైనా కొనిపెడతా, మా బాబుకి ఏదైనా కొనిపెడతా, మా పేరెంట్స్కి ఏదైనా చేస్తా, నా మీద నాకు ఖర్చు పెట్టుకుంటే చాలా గిల్టీ వచ్చేస్తుంది. అరే యూ నాట్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే కదా, రెక్లెస్ స్పెండింగ్ కాదు కదా. వాట్ ఎవర్ యూ సేడ్, ఒక్కటి నీ కోసం నువ్వు ఏదైతే అనుకుంటున్నావో కొనుక్కో. యూ ఫీల్ సో గుడ్. బి యువర్ ఓన్ చియర్ లీడర్ అండ్ సెలబ్రేట్ యువర్ విన్స్. ఎంత మనం ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటామో అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు సెలబ్రేట్ యువర్ విన్స్. యూ నీడ్ టు ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. లేకపోతే దర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ లివింగ్ దిస్ లైఫ్. ఎంతసేపు చాలా చాలా ఇంపార్టెంట్ కదా బేసిక్ గా. when you love yourself most, definitely you will do all these things and show it. Buy that thing and wear it. ఒక మంచి ఒకేషన్ వచ్చినప్పుడు ఆ మంచి ఒకేషన్ ఎప్పటికీ రాదు. నేను మా మమ్మీకి చెప్తూ ఉంటాను, ఎన్ని పట్టు చీరలు, ఇంత ఇస్త్రీ చేసిన పట్టు చీర ఇప్పుడు ఎందుకే తీయడు, అరే అనవసరంగా, నేను తర్వాత ఇస్త్రీ చేసి పెడతా, నేను తర్వాత ఉతికి పెడతా, వేసుకో పర్లేదు. అలాంటివి ఎప్పుడు ఒక పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకుండా మనమే ఒక పర్ఫెక్ట్ డేని తయారు చేసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ వెయిటింగ్. యా సో యా చాలా తెలుసుకున్నా యాక్చువల్లీ ఈ స్టాండప్ కామెడీ గురించి. ఓకే, ఐ హ్యావ్ నోన్ థింగ్స్ అలాట్. మీ మదర్హుడ్ ఫీలింగ్ ఎలా ఉంది యాక్చువల్గా? ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ యా, అంటే త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ అది ఒక జర్నీ. ద డే బేబీ పుట్టాక అది ఇంకొక జర్నీ. అసలు అక్కడి నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది కహానీ. అండ్ ఇట్స్ బిన్ వెరీ నైస్. చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దట్ ఐవ్ క్రియేటెడ్ దిస్ పర్సన్ హూ హ్యాస్ హర్ ఓన్ ఐడెంటిటీ, హూ హ్యాస్ హర్ ఓన్ థాట్స్. అండ్ మై డాటర్ సంబడి విల్ హ్యావ్ ఒపీనియన్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇవాళ నేను ఇప్పుడు ఇలా వస్తున్నాను, నువ్వు ఏ చీర కట్టుకుంటున్నావు, ఎప్పుడు వెళ్తావు, అసలు ఏంటి టాపిక్, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతా. చాలా క్వశ్చన్స్. ఓ మై గాడ్, షీ ఈస్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్. ఆ ఇంటరాక్షనే వేరే లెవెల్లో ఉంటుంది నాకు. ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హర్. అండ్ వైల్ పేరెంటింగ్ హర్ ఆల్సో ఆ పేషెన్స్ ఒకటి, నాకు పేషెన్స్ అస్సలు ఉండేది కాదు. నవ్ యూ గాట్ ఇట్. నవ్ ఐ హ్యావ్ ఇట్. ఆ యాంగ్రీ మూమెంట్లో కూడా ఓకే, ఎలా యూనో స్ట్రెస్డ్ అవుట్ అవ్వకుండా, చూపించకుండా కామ్గా ఉండి చేయడం అదంతా. అండ్ such a beautiful feeling to be a mom. That is a major turning point of my life. I would take a bullet for her. Any parent would say that. I'd take a bullet for her. Nice actually.
అండ్ ఈ జనరేషన్లో అలా ఎంతమంది అనుకుంటున్నారో, ఐ మీన్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ అనమాట ఇలా అనుకునే వాళ్ళు. పిల్లలు ఉంటే లైఫ్ని ఎంజాయ్ చేయలేము, వాళ్ళు మనకు బర్త్డేన్ అయిపోతారు, ఈ మైండ్ సెట్తో ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ టు ఈచ్ దేర్ ఓన్ థాట్స్. ఓకే, వాళ్ళంత డెసిషన్ తీసుకున్నారంటే ఏదో ఆలోచించే తీసుకుని ఉండుంటారు. అంటే ఇఫ్ నేను యాక్చువల్లీ ఎవరికి అంత అడ్వైజ్ ఇవ్వను, బట్ హ్యావింగ్ కిడ్స్ చేంజెస్ యువర్ లైఫ్ 360 degrees చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. ఇట్స్ నాట్ ఈజీ టు పేరెంట్ ఇన్ దిస్ డే అండ్ టైమ్. And I don't know if you've read these days women, mothers are the most silent warriors. They are doing it all alone. ఎంత హెల్ప్ ఉన్నా చాలా విషయాలు చాలా ఎలోన్గా చేసుకుంటూ, అట్ ద సేమ్ టైం కెరియర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అట్ ద సేమ్ టైం 10K స్టెప్స్ నడిచేస్తూ, అట్ ద సేమ్ టైం 1 hour ఫర్ యువర్ సెల్ఫ్ మీ టైం తీసుకుంటూ, యూ డూయింగ్ ఇట్ ఆల్ బై యువర్ సెల్ఫ్. చాలా రెస్పాన్సిబిలిటీ కూడా, బట్ అది ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ when somebody is ready to take that responsibility, appude decision తీసుకో. It's all individual decisions. It is all individual decision. If you ask me, the best thing that could happen, but at the same time with great power comes great responsibility. Type lo with something that cute comes great responsibility. Yes, yeah, it's nice actually. So ఈ టైం మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్ అసలు ఈ విధంగా అవుతుంది? టైమ్ మేనేజ్మెంట్ అంటే బికాజ్ ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎస్, స్టాండప్ కామెడీ ఈజ్ అన్ యాడెడ్ థింగ్. ఒక్కొక్కసారి ఈవెంట్స్ వీక్లో ఉంటాయి వేర్ ఐ హ్యావ్ టు మేనేజ్ మై వర్క్, డెడ్ లైన్స్ ఆర్ పుష్ మై కాల్స్. థ్యాంక్ఫుల్లీ మై వర్క్ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్. మై కంపెనీ హెస్ గివెన్ మీ దట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఆల్ ఆఫ్ that. At the same time, my managers and my colleagues are very understanding. They admire the passion that I'm going with. But work doesn't do itself. I have to go do it. సో నేను నా డేని చాలా అహెడ్గా ప్లాన్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఈ షో ఉంది, దెన్ ఐ ఎన్ష్యూర్ దట్ ఐ కంప్లీట్ మై వర్క్ బట్ బై ఎ సర్టెన్ టైమ్, అండ్ దెన్ ఐ హ్యావ్ టైమ్ టు గెట్ రెడీ. అండ్ కమ్యూట్ని కూడా ఆలోచించుకొని, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా స్కిప్ అయిపోతాం మనం. నా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోచాను అనుకుంటాం కానీ, బట్ ట్రాఫిక్ సిచ్యువేషన్ కూడా చూడాలి. కమ్యూట్ నేను చేస్తాను. అండ్ ఐ డ్రైవ్ టు లొకేషన్స్. ఐ డ్రైవ్ బై మై సెల్ఫ్. అండ్ దిస్ ఇస్ గివెన్ మీ వింగ్స్ టు ఫ్లై. I tell every woman, be your own financial goddess, be financially independent and learn how to drive. That's yes, there are cabs, there are a lot of things, but nothing like driving. It liberates you. నాకు వేరే డిపెండెన్సీ లేదు. నేను ఇప్పుడు ఈ క్యాబ్ వస్తుంది ఆ టైంకి, క్యాబ్ రాలేదు, క్యాబ్ క్యాన్సిల్ అయింది, ఆ డిపెండెన్సీ ఉండకుండా ఆన్ ద ఫ్లో వెళ్ళిపోవడం, ఇట్ లిబరేట్స్ మీ. ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇట్స్ లైక్ మెడిటేషన్ ఫర్ మీ. ఆల్దో అలా ఉండదు డ్రైవింగ్ చేసేటప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ లో అయితే అసలు ఉండదు. బట్ బట్ స్టిల్ యూ గెట్ దట్ మీ టైమ్ కదా. ఐ గెట్ దట్ మీ టైమ్. ఐ థింక్ అబౌట్ యూజువలీ నేను షోస్ కోసమే, బికాస్ ఐ డోంట్ గో టు ఆఫీస్. ఐ రేర్లీ గో టు ఆఫీస్. నేను ఇంట్లోంచే వర్క్ చేస్తాను కాబట్టి, సో నేను ఈ పని మీదే కదా బయటికి వెళ్ళేది మోస్ట్లీ. అండ్ ఇట్స్ 3 to 4 times a week. సో ఐ curate my thoughts, what next, అదంతా ఆలోచించి, and then whatever I can outsource, I have outsourced, like daily help in the house, cooking. I'm not good with I used to be good. నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. వాట్ కెన్ బి అవుట్సోర్స్డ్ కుక్, నేను ఒక కుక్ని పెట్టేసుకున్నాను. దట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం. టైమే కదా మనకు అన్నిటికన్నా ఎక్కువ కావాల్సింది. అండ్ దెన్ ఎనర్జీ మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి, ఎస్పెషల్లీ నా ఏజ్ వచ్చేటప్పటికి, ఇప్పుడు మళ్ళీ మీరు చాలా యంగ్ అని అంటావు కానీ, బట్ ఆ సంబడి మై ఏజ్ దే విల్ బి లైక్, ఓ యా, నేను ఎప్పుడు చెప్తాను, 35 దాటాక హస్బెండ్ వైఫ్ పొద్దున్న లేచాక 1 person విల్ హ్యావ్ బ్యాక్ ఏక్, 1 person విల్ హ్యావ్ స్టమక్ ఏక్. ఇద్దరికి కామన్గా హెడ్ ఏక్ ఉంటుంది. అది మళ్ళీ కాంపిటీషన్. నువ్వు బాగానే పడుకున్నావు కదా, నువ్వు బాగానే పడుకున్నావు కదా. మీరు 35+ అన్నారు, మీకు తెలియదు బయట 25+ కూడా అలానే ఉంది సిచ్యువేషన్. బ్యాక్ పెయిన్, హెడ్ ఏక్, నెక్ పెయిన్, వాట్ నాట్ ఆ లెవెల్లో ఉంది అసలు. మతి మరపతి ఇంక హెవీ అసలు.
ఎస్. యా సో ఆ 1 hour మీ టైం తీసుకోవాల్సిందే. యా షూర్. And that 1 hour me time can be anything. Go do workout, go take a walk, వాట్ ఎవర్ యూ లైక్. whatever you like. You like singing నేర్చుకోవాలనుంది, go for singing practice, go join a music class, something like that. ఆ 1 hour మీ టైం లేకపోతే ఇంకా అంతే. You don't know when your day starts, when your day ends. I'm somebody, నేను ఒక షో చేశాను అనుకో, షో బాగా అయింది అనుకో, ఆ రోజు నేను తినకపోయినా పర్లేదు, నాకు ఎనర్జీ అలా వచ్చేస్తున్నా. ఐ గెయిన్ ఎనర్జీ from the people I meet. And I'm not saying this for the sake of saying this. No, I understand. love meeting people. I love networking. I love collaborating. Probably because I work from home. ఉంటుందేమో నాకు. So when I go out, I do that a lot. And that energy వచ్చేస్తుంది నాకు. బట్ ఆ ఎనర్జీ మెయింటైన్ చేసుకోవాలంటే 1 hour వర్కౌట్ కూడా చేయాలి. యా నేను చూడటానికి అలా ఉండనేమో కానీ వర్కౌట్ అయితే చేస్తారా? చేస్తా. ఎవ్రీడే ఐ ఎంజాయ్ జుంబా. నేను జిమ్కి పోయి ఎక్సర్సైజ్ చేయలేను. దట్ డజంట్ ఎగ్జైట్ మీ అండ్ ఐ విల్ నాట్ బీ కన్సిస్టెంట్. సో నేను 2 years నుంచి కాన్స్టెంట్గా చేసేది జుంబా. ఓకే. ఐ ఎంజాయ్ జుంబా విత్ వెయిట్స్ అలా చేస్తా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, మనం ఎంత ఎఫర్ట్స్ మన పైన పెట్టుకున్నా, వర్క్ పైన పెట్టినా, దెర్ ఇస్ ఆల్వేస్ సమ్వన్ హూ పాయింట్స్ అవుట్ కదా, వంకలు పెట్టడము, లేనిది చూపించడము. దెర్ ఆర్ పీపుల్, మనం వాటినన్నిటిని హ్యాండిల్ చేయాలి. మీరు ఇప్పుడు ఇవన్నీ చేసినప్పటికీ కూడా స్టిల్ నేను కూడా చాలా బొద్దుగా ఉంటా. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యుయేషన్స్ జరిగినాయా బాడీ షేమింగ్ చేసే విధంగా అలాగా? యా అసలు వాటిని ఎలా హ్యాండిల్ చేసినారు మీరు? ఫస్ట్ ఐ స్టార్టెడ్ టు ఎంబ్రేస్ మై ఓన్ కర్వ్స్, సెల్ఫ్ లవ్. యా అది వచ్చేసాక ఇంకా ఐ డోంట్ నెసెసరీలీ బిలీవ్, అండ్ ఐవ్ హర్డ్ దిస్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. రీసెంట్గా కూడా నేను ఒక కోహోర్ట్ ఉంది, ప్రాజెక్ట్ 40 అని, వేర్ పీపుల్ అబౌవ్ 40, women above 40, it's a cohort for women. Women above 40 who can mentor women below 40. It's a great concept started by my friend and ex-colleague Anita. And వాళ్ళు మంత్లీ వర్క్షాప్స్ జరుగుతాయి, నేను అటెండ్ అవుతాను. అండ్ దీస్ హ్యాపెన్ అట్ ఐఎస్బి. సో నేను ఐఎస్బిలో చేసే షో కూడా నాకు అయింది. మొన్న నేను మిమ్మల్ని అడిగినప్పుడు అక్కడికే కదా మీరు ఐఎస్బిలో. And then there was this workshop about fitness and wellness. And then I heard a nutritionist say, if you're slim, it doesn't necessarily mean that you're healthy. Yeah. If you're fat, it doesn't necessarily mean that you're unhealthy. So everyday workout చేస్తూ ఆ స్ట్రెంగ్త్ ఉంటే చాలు. సో ఎవ్రీడే వర్కౌట్ చేస్తుంటే ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. నాకు అది చాలు. ఓకే, నేను ఇలానే ఉన్నాను, ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు లూజ్ వెయిట్. Pregnancy happened, baby happened. To get back to shape, చాలా చేంజ్ అవుతుంది కదా. People like me, it's very difficult. I have started to embrace myself. ఎవరైనా బాడీ షేవింగ్ చేస్తే నేను కూడా వెంటనే రివర్స్లో అనేస్తాను, ఇచ్చి పడేయాలి, దాచుకోకూడదు. నేను అలా దాచుకున్నాను అనుకో, ఐ గో బ్యాక్ హోమ్, ఇట్ విల్ కిల్ మీ ఇన్సైడ్. అలా ఎందుకు అనలేదు, నేను వెంటనే అనేస్తాను. ఇఫ్ యూ సే సంథింగ్, సంబడీ సే సంథింగ్ అబౌట్ మీ, ఐ హ్యావ్ టు. ఒకరిని హర్ట్ చేయొద్దు ఇస్ ఫైన్. ఒకరు మనల్ని హర్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ మన కోసం మనం స్టాండ్ తీసుకోకపోతే ఇంకా పాయింట్లెస్ కదా ఇంకా. సో దట్ ఐవ్ హ్యాండిల్డ్, ఐవ్ లెర్న్ టు హ్యాండిల్. అండ్ ఎక్కువ మంది రిలేటివ్స్లోనే అంటారు, మన వాళ్ళే మనకి శత్రువులు. ఏంటమ్మా ఇంకెప్పుడు తగ్గుతావు, 5 ఏళ్ళు అయ్యింది, చూసావా తను మొన్నే డెలివరీ చేసింది, ఎంత బాగా తగ్గిపోయిందో, అయ్యో ఆంటీ మీరు ఇంకెప్పుడు హైట్ పెరుగుతారు. సారీ బట్ ఐ అండర్స్టాండ్. బికాస్ ఇది ఓన్లీ బొద్దుగా ఉండడం గురించే కాదు, సన్నగా ఉన్నా అంటారు. బాడీ షేమింగ్ అసలు ఎలా ఉన్నా అంటారు. బక్కగున్నా ప్రాబ్లమే, పొట్టిగున్నా ప్రాబ్లమే, హైట్ ఉన్నా ప్రాబ్లమే. అసలు వాళ్ళని మనం మార్చలేము ఇంక అంతే. సో బేసిక్గా విమెన్ అనగానే జడ్జ్ చేసేస్తారు కదా. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, ఒక పని ఒక అబ్బాయి చేసినప్పుడు వచ్చిన పర్స్పెక్టివ్ అమ్మాయి చేస్తున్నప్పుడు ఇట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు అబ్బాయి గట్టిగా నవ్వినారు అనుకోండి, ఒకలా ఉంటుంది. అదే అమ్మాయి గట్టిగా నవ్వేసరికి చూసినారు అసలు ఎలా నవ్వుతుందో నలుగురు ముందు అన్నలాగా బిహేవ్ చేస్తారు. సో ఇట్స్ కామన్ అండ్ ఇట్స్ నాట్ ఎవ్రీవేర్ టు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెన్ హూ సపోర్ట్ విమెన్. నేను అది కూడా చాలా బాగా నమ్ముతా. కానీ విమెన్ అలా జడ్జ్ చేస్తున్నప్పుడు మీ ఫీల్డ్లో ఏదైతే ఉందో, హౌ డూ యూ హ్యాండిల్ దిస్, ఈ ఈజీ జడ్జ్మెంట్ థింగ్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండప్ కామెడీలో ఉమెన్ చాలా తక్కువ. దేర్ బట్ హైదరాబాద్లో చాలా తక్కువ. ఓకే. అండ్ ఇప్పుడు ఈ తెలుగు ఆడియన్స్కి అయితే ఇంకా తక్కువ. వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎలా అమ్మా ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు? అండ్ సమ్ టైమ్స్ దే కమ్ అండ్ టెల్ మీ, హౌ ఇస్ యువర్ హస్బెండ్ అలౌవింగ్ దిస్?
యా I tell them, అయ్యో I allow him to allow me. యా జడ్జింగ్ చాలా ఈజీ, బట్ ఇలా చెప్పిన వాళ్ళందరికీ నేను ఏదో ఒక ఆన్సర్ ఇస్తాను. ప్రాబ్లీ దే ఆర్ ఆల్సో నాట్ అవేర్ కదా, వాళ్ళు ఆ ఆర్థోడాక్స్ మెంటాలిటీలో ఉన్నారు. దే డోంట్ ఈవెన్ నో ప్రాబ్లీ వాట్ స్టాండప్ కామెడీ ఈజ్. సో ఐ టెల్ దెమ్ స్టాండప్ కామెడీ అంటే ఇలా, మీరు ఒకసారి నా షోకి రండి, ఓకే షోకి ముందర మీరు ఆడిషన్ లాగా నా వీడియో చూడండి అని. బట్ ఐ ట్రై టు స్ప్రెడ్ యాజ్ మచ్ అవేర్నెస్ యాజ్ పాసిబుల్ సో దట్ ఆ లైన్ ఎక్కడో అక్కడ ఫేడ్ అయిపోతుంది అని. సో వెన్ ఐ సే అబౌట్ దిస్ జడ్జ్మెంట్, అది మెన్ సైడ్ నుంచి అని కాదు, విమెన్ సైడ్ నుంచి యాక్చువల్లీ నీకు ఎక్కువ ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్. అంటే తను విమెన్ అయినప్పటికీ కూడా స్టిల్ తను పాయింట్అవుట్ చేయడానికి కొంతమంది ఉంటారు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అబౌట్ జెండర్, ఇట్స్ అబౌట్ హ్యూమన్ అంతే. ఇంకా ఇట్స్ అబౌట్ హ్యూమర్ అండ్ వాట్ am I doing? I'm entertaining audience. నవ్విస్తున్నానండి నేను, దానికి కూడా మంచి పని చేస్తున్నాను నేను. That's an art actually. It's an art. ఎంటర్టైన్ చేయడము అండ్ అందులో నవ్వించడము ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ విచ్ ఐ ఫీల్. It is the most difficult thing to make people laugh. అసలు అది చాలా కష్టం నవ్వించడం అనేది. ఒకరిని నవ్విస్తున్నాం అంటేనే అది చాలా పెద్ద పుణ్యం తెలుసా యాక్చువల్లీ. నిజంగానే ఐ బిలీవ్ దట్. ఇట్స్ వెరీ నైస్. మూవీస్లో కూడా నాకు అనిపిస్తుంది నార్మల్గా యాక్టర్స్ వీళ్ళందరూ చాలా గ్రేట్, కానీ కామెడీని పండించే వాళ్ళు బ్రహ్మానందం గారిని ఎందుకు మనం అంత పూజిస్తాం అసలు మీమ్స్లో అనే దేవుడు మనకి లిటరల్లీ. ఆయన లేకుండా ఒక మీమ్ కూడా ఉండదు. నో వే. ఐ యూజ్ మీమ్స్ బ్రహ్మానందం గారివి లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అండ్ జంధ్యాల గారి మూవీస్. దోస్ ఆర్ ఆల్ బేస్ ఫర్ మై కామెడీ. మీకు స్త్రీ శక్తి అవార్డు కూడా వచ్చింది కదా? అవునండి. అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఫీలింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు స్త్రీ శక్తి చాలా వైబ్రేషన్స్ కదా, చాలా హైప్. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దట్ వాస్ అ ప్రాసెస్. ఒక కొంచెం అంటే నామినేషన్కి ఒక ప్రాసెస్, రైటప్ చాలా ఉంది, తర్వాత షార్ట్ లిస్టింగ్ అయ్యాక ఒక జ్యూరీ రౌండ్ ఉంటుంది. జ్యూరీ రౌండ్లోనే ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి, 5 minutes ప్రెజెంటేషన్. సో నేను బోరింగ్ అవ్వకూడదని జ్యూరీకి 2 hours 3 hours వెయిటింగ్ అనమాట. ఇంకా చాలామంది ఉంటారు, మన టైం వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఇలాంటి ఫస్ట్ టైం అనమాట జ్యూరీ ప్రాసెస్, రియాలిటీ షో లాగా, ఎవ్రీథింగ్ ఆన్లైన్. సో ఐ సెడ్ ఓకే, ఐ హ్యావ్ 5 minutes, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, వై డోంట్ ఐ డూ దిస్? నేను స్టాండప్ కామెడీ చేస్తాను అబౌట్ మై జర్నీ, సెట్ లాగా చేస్తాను, మీరు ఎంజాయ్ చేయండి. ఇలా జ్యూరీ లాగా యూనో ఆ ప్రెషర్ తీసుకోవద్దు, జస్ట్ టేక్ లైక్ అ 5 minute బ్రేక్. నేను వాళ్ళని ఎంటర్టైన్ చేసా 5 minutes అండ్ 2 days తర్వాత తెలిసింది. అండ్ వెరీ రీసెంట్లీ ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ that Telangana has a platform like this, like Chamber of Event Industry. It's a huge platform. అండ్ చాలా గవర్నమెంట్ సపోర్ట్ అండ్ వాళ్ళ ఇనిషియేటివ్ తోటి ఇలా ఒక చేయడం ఫర్ సో మెనీ లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్. వి ఆల్ ఫాల్ అండర్ మీడియా అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్కి చాలా దగ్గర కనెక్షన్ ఉంది. ఇట్స్ అ నైస్ స్పేస్ ఫర్ అస్ టు యునో ప్రమోట్ క్రియేటివిటీ. అది లేకపోతే ఇంకేంటి? So I'm so glad that our government is doing this, and yes, I'm hoping this ఈ అవార్డ్ అయితే వచ్చేసింది. నైస్. ఇప్పుడు ఇది ట్రాన్స్లేట్ అవ్వాలి నాకు షోస్ అండ్ డెఫినెట్లీ అవుతుంది. సి ఆల్ దీస్ అవార్డ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇనిషియేటివ్స్ అన్నీ ఇలా టాలెంటెడ్ పీపుల్కి ఒక బూస్ట్ ఇస్తుంది, చాలా బూస్ట్ కదా. చాలా మంది నేను కలిసాను. నేననే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫర్ SCRP దివ్య గారు, ఆవిడైతే నేను స్టాండప్ కామెడీ చేస్తాను అని నేను వెంటనే షీ వాజ్ లైక్ వెయిట్ గివ్ మీ యువర్ నంబర్. అలా ఎంతమందిని కలిసాను అంటే వాళ్ళకి అది ఫస్ట్ టైం ఒక ఉమెన్ స్టాండప్ కమెడియన్, అది కూడా హైదరాబాద్లో ఉండడం, అది కూడా సంబడి హూ డస్ ఇట్ ఇన్ తెలుగు ఆల్సో. సో చాలా మంచి ఫీలింగ్. ఐ గాట్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ దట్. నేను ఇంట్రో చెప్పేటప్పుడు విమెన్ ఆఫ్ వండర్ అని అది చెప్పిన కదా, అసలు ఏంటి అది అండ్ అందులో మీ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అసలు? సో ఉమెన్ ఆఫ్ వండర్ అనేది నేను పనిచేసే సర్వీస్ నౌలోని ఫర్ అ వెరీ స్మాల్ ఆర్గ్ ఫర్ ప్రోడక్ట్ కాంటెంట్ రైటర్స్, నేను టెక్నికల్ రైటర్ కాబట్టి, అండ్ ఫర్ డిజైనర్స్ అండ్ ఫర్ UX రీసెర్చర్స్. అదొక స్మాల్ ఫోరం ఫర్ ఇండియాకి నేను లీడ్ చేస్తున్నాను విత్ అన్ ఇంటెంట్ దట్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ అ స్టోరీ and that story needs to be heard. And yes, last year anta panel discussions with leaders and how to break the glass ceiling and how to break stereotypes and the journey of being mom, chala lonely journey and the act of caregiving adanta chesam. Here koncham twist తీసుకుని kahani ani launch chesam. Okay. So
we want to hear their story. Any individual, need not be a leader. Asal what is your story? Got great responses. Asala chala mandi women doing this IT job. They started so many things parallel ga, and how well it is going. Very great. విమెన్ ఫర్ విమెన్ వాళ్ళ స్టోరీస్ women మనకి have to support సమ్ women. పాయింట్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ కదా. అండ్ దెన్ నాకు ఓపెన్ మైక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఒక ఓపెన్ మైక్ కూడా హోస్ట్ చేశాను. ఐమ్ ప్లానింగ్ టు డూ అనదర్ వన్. ఇట్స్ అ నైస్ స్పేస్ టు ఎక్స్ప్లోర్ యువర్ క్రియేటివిటీ. చాలామంది మెన్ని కూడా పిలుస్తాను నేను ఆడియన్స్గా. దే వర్ లైక్ ప్లీజ్ హోస్ట్ వన్ ఫర్ అస్ ఆల్సో. సో ఐ హ్యావ్ లాంగ్ టర్మ్ గోల్స్. ఇలా ఒక మోర్ ఓపెన్ మైక్స్ అండ్ మోర్ స్టోరీస్ టు కమ్ ఫార్వర్డ్. ఉమెన్ ఇండివిజువల్స్నే need not be leaders. వాళ్ళ మీదే ఒక ప్యానల్ డిస్కషన్ సో దట్ దే గెట్ దట్ వాయిస్ టు షేర్ దేర్ ఒపీనియన్స్ కూడా మనం వినడం చాలా ఇంపార్టెంట్. Yeah, నాట్ ఆల్ ద టైమ్ యూ నీడ్ టు హియర్ ఫ్రమ్ లీడర్స్. దర్స్ అ లాట్ టు బి లర్న్ ఫ్రమ్ దే ఆర్ హిడెన్ జెమ్స్ యాక్చువల్లీ కదా. ఫ్రమ్ ఎవ్రీ ఉమెన్ దట్ ఐ సీ. చాలామంది అంటారు మీరు ఇంత మేనేజ్ చేస్తారని. నేను చాలామంది ఉమెన్ని చూస్తాను గెటప్ ఎవ్రీ డే at 5 o'clock. వాళ్ళంతటి వాళ్ళే వంట చేసి వాళ్ళంతటి వాళ్ళే బోల్డ్ పనులు చేసి దే ఆర్ అ బిగ్ ఇన్స్పిరేషన్. ఐ కాంట్ డూ ఆల్ దాట్. మనం యాక్చువల్లీ మనం ఏదో కష్టపడిపోతున్నాం అనుకుంటాం కానీ వేరే వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు ఓకే వాళ్ళ టైంని ఈ విధంగా మేనేజ్ చేసి ఇంత చేస్తున్నారు. అండ్ దిస్ కంపారిజన్ ఈజ్ అ గుడ్ వన్ యాక్చువల్లీ. సో మనం అలా చేసుకుని వీ కెన్ థింక్ కదా వాట్ వీ కెన్ డూ అని చెప్పి షీఈస్ ఏబుల్ టు డూ. మనం కూడా ఆ విధంగా చేయొచ్చు అని ట్రై చేయొచ్చు. సో దిస్ ఈస్ అ గుడ్ వన్ యాక్చువల్లీ. అండ్ నోయింగ్ అదర్ స్టోరీస్ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ థింగ్. ఇప్పుడు చాలా మంది మ్యారీడ్ విమెన్, మదర్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ విమెన్ ఇన్ ద హౌస్ అనమాట హూ హ్యాస్ టాలెంట్ అండ్ వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి. బట్ వాళ్ళు ఆగిపోతూ ఉంటారు జస్ట్ బికాస్ ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా ఎందుకు అమ్మని కదా వై అని చెప్పేసి. వాళ్ళకి ఏమైనా యూ వాంట్ టు సే? ఎస్, ప్లీజ్ టేక్. మీ అందరికీ ఒక హాబీ ఉంది, ఒక ప్యాషన్ ఉంది. ఒక 1 hour per week, 1 hour 7 daysలో దొరకడం చాలా ఈజీ. ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. ఎవ్రీడే తీసుకోవడం కష్టమేమో కానీ ఇన్వెస్ట్ దట్ 1 hour. ఒక ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారా, వెళ్ళండి నేర్చుకోండి. ఒక మీ టైం కావాలి నాకు 1 hour విడిగా అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీడే, తీసుకోండి ఆ టైం అండ్ దెన్ ఇంప్రూవ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అండ్ టేక్ దట్ టు ద నెక్స్ట్ లెవెల్. అక్కడితోటే ఆపేయకుండా టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. వాట్ ఎల్స్ కెన్ యూ డూ? దర్ సో మెనీ ప్లాట్ఫామ్స్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ, ఇన్ తెలంగాణ. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యు ఆర్ అన్ ఆర్టిస్ట్, చాలా ప్లేసెస్ ఉన్నాయి. యూ కెన్ గో అండ్ ఎస్టాబ్లిష్, యూ కెన్ సెటప్ స్టాల్స్, యూ కెన్ డూ సో మెనీ థింగ్స్. అది నెక్స్ట్ లెవెల్లో తీసుకొని డోంట్ స్టాప్ దేర్. అండ్ పర్ఫెక్ట్ మూమెంట్ కోసం ఎప్పుడు వెయిట్ చేయరు. హోమ్లో కూడా ఇంట్లో అంత పర్ఫెక్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడే నేను ట్రై చేస్తాను. లేదు, ఎట్ దిస్ మూమెంట్ ఐ హ్యావ్ అ లాట్ గోయింగ్ బ్యాక్ ఎట్ హోమ్, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ స్టాపింగ్. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు స్టాప్ దిస్. సో ఆ పర్ఫెక్ట్ మూమెంట్ విల్ నెవర్ కమ్. పిల్లలు పెద్ద అయ్యాక నేను ట్రై చేస్తాను. వాట్ ఇఫ్ ఆ టైంకి నీ హాబీస్ అవన్నీ చేంజ్ అయిపోతే? వాట్ ఇఫ్ దట్ హాబీ ఈజ్ నాట్ ఈవెన్ అ హాబీ ఎనీమోర్? ఇట్స్ నాట్ ఈవెన్ వ్యాలిడ్ ఎనీమోర్? లేదు, డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్. స్టార్ట్ టుడే. ఇంట్లో సిచ్యువేషన్స్ వాదంతా వాళ్ళు సర్దుకుపోతాయి. ఒక 2 weeks వాళ్ళు కష్టపడతారు, తర్వాత దే విల్ గెట్ యూస్ టు ఇట్, దే విల్ ఫిగర్ ఇట్ అవుట్. సో గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, collaborate, network. You never know where the next connection can get you. I strongly believe this. Yes, actually. థ్యాంక్ యూ సో మచ్ సుష్మా గారు. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ కాన్వర్సేషన్. బేసిక్గా విమెన్ మాట్లాడుకున్నప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దే టాక్ అవుట్ అనమాట. అండ్ అది మనలో ఒక సెల్ఫ్ ఎస్టీమ్ని అయితే పక్కా బిల్డ్ చేస్తుంది. అండ్ టుడే మనం చాలా థింగ్స్ మాట్లాడుకున్నాం, ఇంట్లో విషయాల నుంచి బయట విషయాల దాకా. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. Thank you so much, Dakshayani. And there's one rap that I always do. And ఇది ఇంగ్లీష్ సాంగ్. I'll just do that one thing. Yeah, definitely. నేను ట్వీక్ చేస్తాను ఈ ర్యాప్ని. And this is for all the wonderful women who are handling lot of things. So it goes like this. Yes, I do the cooking. Yes, I do the cleaning. Yes, I do the picking. Yes, I do the dropping. I do play dates. I do birthdays. I do Zumba. I work from home too. She is clingy, very cranky. She is only 5 years old girl. You beating drum like dum da day day. I like the rhymes and songs that she plays. I wanna hear her calling my name like hey mama mama, hey mama mama. వావ్, సో స్వీట్. చాలా బాగుంది.
థ్యాంక్ యూ సో మచ్.